హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజతి గళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே. கொடித்தோன்னும் தோரணவாசல் காப்பானே. மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயரு சிறுமியரு ஓ முக்கு அறப்பறை மாயன் மணிவண்ணன் நிழலே வாயினீரந்தான். துயோமாய வந்தோம் துயிலைய பாடுவான்னு வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா. நீ நேச நிலக்கதவம் நீ கேளொரெம்பாவாய். நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே. குடித்தோன்னும் தோரணவாசல் காப்பானே. மணிக்கதவம் தாழ்த்திரவாயி ஆயரு சிறுமியரு ஓ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நிழலே வாயனீரந்தான்னு. துயோ மாய வந்தோம் துயிலைய பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா. நீ நேச நிலக்கதவம் நீக்கு ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీభూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ముందుగా ఈనాడు వ్యావహారిక ప్రపంచంలో అందరితో పాటు మీరు మేము అంతా కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం జరిగింది కనుక ఆ సంతోష సందర్భంగా మీ అందరికీ కూడా దాసుని వైపు నుంచి శుభాకాంక్షలు. ఈ ఏడాది పాటు కూడా సర్వాంతర్యామి సర్వేశ్వరుడు శ్రీయపతి శ్రీమన్నారాయణుడు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తాను అంతటా ఉండేవాడు కనుక అందరినీ కూడా తాను ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇస్తూ వాళ్ళ వృత్తి ధర్మాల్లో విజయవంతంగా ముందుకు సాగేట్టుగా స్వామి కృప చేయాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆండాళ్ తల్లి కృప చేసినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనం 16వ పాశరం యొక్క వైభవాన్ని సేవించబోతున్నాం. అంటే 30 పాశరాల ప్రబంధంలో ఇంతకుముందు 15 పాశరాలు అయిపోయినాయన్నమాట. అంటే సగము భాగం పూర్తయింది. రెండవ సగం యొక్క ప్రారంభాన్ని ఈనాడు మనం సేవించబోతున్నాం. ఇలా 2 భాగాలుగా ఈ 30 పాశరాల వైభవాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆండాళ్ తల్లి తాను కృష్ణ భగవానుని యొక్క దర్శనం కావాలన్నా, అనుగ్రహం కావాలన్నా, భగవద్భక్తులు భాగవతోత్తములైతే ఉంటారో అలాంటి గోపికల యొక్క మార్గదర్శకత్వంలో స్వామిని సేవించుకోవాలి అని చెప్పింది. అదే అంశాన్ని మనము తత్వంలోకి వెళ్తే, పరమాత్మ దర్శనం కావాలన్నా, అనుగ్రహం కావాలన్నా, ఆ పరమాత్మకు ప్రియతములైనటువంటి మహాత్ములు, జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆచార్యులుగా స్వీకరించి వారి కృపతో మనం ముందుకెళ్లాలి. అయితే ఆచార్యుడు లభించాలన్నా, ఆచార్యునికి ప్రియతములైన భాగవతోత్తములుంటారు, ముందు వాళ్ల అనుగ్రహం మనకు కావాలి. భాగవతోత్తముల యొక్క అనుగ్రహం కలిగితే ఆచార్యులు లభిస్తారు. ఆచార్యులకు అనుగ్రహం కలిగితే ఆచార్యులు మనకు పరమాత్మను అందించగలిగేటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్ర ప్రతిపాదకుడైనటువంటి పరమాత్మ మన భక్తి ప్రపత్తులకు సంతోషించి ఆచార్య కటాక్షానికి పాత్రులైన మనను ఈ లోకంలో ఉన్నంతకాలం అన్ని విధాలకు కూడా రక్షిస్తూ, ఆ తర్వాత తతః అమృతత్వమశ్నుతే అని ఉపనిషత్ చెప్పినట్టుగా ఈ జీవితం తర్వాత ఈ ఆత్మకు కావలసిన ముక్తానందాన్ని కూడా స్వామి కృప చేస్తాడు అనే సిద్ధాంతం చెప్పడం కోసం తాను గానం చేసిన ఈ తిరుప్పావైలో ముందు 15 పాశరాల్లో మనము సత్పురుషుల యొక్క సహవాసం ఎలా చేయాలి, భాగవతోత్తములు ఎలా ఉంటారు, ఆ భాగవతోత్తములు మనం ఎట్లా ప్రార్థించి వాళ్ళందరినీ మనపై అనుగ్రహం కలిగేట్టుగా మనం చేయాలి అని చెబుతూ, వాళ్ళ అనుగ్రహంతో మనం ఎలా ముందుకెళ్లాలి అనే అంశాల్ని మనకు గోపికలను మేల్కొల్పి వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లినటువంటి 15 పాశరాల్లో వివరించింది. అంటే భాగవత కృపకు పాత్రులు అవడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించిందన్నమాట మొదటి 15 పాశరాల్లో. ఇప్పుడు భగవద్భక్తులంతా మనలో చేరినప్పుడు ఇంకా వారి ద్వారా మనకు ఆచార్యుడు, ఆయన అనుగ్రహం, తద్వారా పరమాత్మ దొరకాలి. అంటే ఈ మిగతా 15వ పాశరంలో 10 పాశరాల్లో ఈ 2వ భాగంలో కృష్ణ తత్వాన్ని తాను తెలుపుతూనే కృష్ణ భగవాన్ని గోపికలు ఎలా పొందుతారో అది చూపిస్తుంది. అంటే పరమాత్మను పొందడానికి మార్గాలేమిటి, ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే
మనం కోరాల్సిన ఫలమేమిటి, ఇవన్నీ అంశాలు ఇక రెండవ భాగంలో ఉన్నాయన్నమాట. అంటే భక్తుల తత్వం ముందు, భగవంతుని తత్వం రెండవ భాగంలో. ఇప్పుడు భగవత్ తత్వాన్ని మనం వినబోతున్నామన్నమాట ఈ 16వ పాశురం నుంచి. మొదటి పాశురాన్ని మనం సేవించే సందర్భంలోనే మేమొక మనవి చేయడం జరిగింది. మార్గళి తింగళ్ మదిరైంద నన్నారాల్ అనేటువంటి మొదటి పాశురంలోనే ఆండాళ్ తల్లి తాను 30 పాశురాల్లో చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేసింది. ఎందుకంటే కొందరు మొదలై వినొచ్చు, మిగతా వాటిని సేవించే అవకాశము లేకపోవచ్చు. కనుక ముందుగా అందులో ముఖ్య సారాంశాన్ని అక్కడ చెప్పి, ఆ తర్వాత ఓపిక ఉన్నవాళ్ల కోసము, శ్రద్ధ కలవాళ్ల కోసమని ఆ మొదటి పాశురంలో చెప్పినటువంటి తత్వాన్ని నెమ్మదిగా నెమ్మదిగా ఒక్కొక్క పాశురంలో మనకు వివరిస్తూ వచ్చిందనమాట. అలాగా మొదటి పాశురంలో మనకు మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాలాల్, ఎంత మంచి సమయం వచ్చింది భగవత్ తత్వాన్ని పొందడానికి. పరమాత్మను మనము సేవించాల్సిన బుద్ధి మనకు కలిగిందే, అదే మంచి రోజు. ఎప్పుడు పరమాత్మను సేవించాలి అనుకుంటామో, సంసారంలోనే పడి ఉన్నటువంటి ఆత్మ ఒకవైపు తన మనసుని పరమాత్మ వైపు మరల్చితే అదొక మంచి ముహూర్తం. అటువంటి ముహూర్తం రావడమే తెల్లవారడం. పరమాత్మని గురించి ఆలోచన లేని సందర్భంలో, భగవత్తత్వాన్ని విషయంలో అజ్ఞానంగా ఉన్న సందర్భంలో అది చీకటి కాలం. కనుక అలా చీకటి పోయి పరమాత్మను పొందాలనేటువంటి భావన ఎప్పుడు కలుగుతుందో అది మనసులో తెల్లవారడం అన్నమాట. అంటే జ్ఞానం కలగడం. కనుక అటువంటి మంచి ముహూర్తంలో మనము ఏం చేయాలి అంటే అందరం కలిసి పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి చెబుతూ ఆ మొదటి వాక్యంలో ముహూర్తమిక వైభవాన్ని చెప్పిందే. ఆ ముహూర్త వైభవమే మనకు ఇంతకు ముందున్న 15 పాశురాల్లో తెల్లవారుతుందమ్మా అని చెప్పుకున్నది. అంటే భగవంతుని సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం తపిస్తున్నటువంటి పరిస్థితి మాలో కలిగింది, జ్ఞానోదయం నెమ్మదిగా కలుగుతుంది అని చెప్పింది. ఆ వివరించిందన్నమాట ఇంతకు ముందున్న తర్వాతి పాశురాల్లో 15 పాశురాల్లో. అలాగే మార్గళి తింగళ్ మదిరైంద నాలాల్ అయినాక నీరాడ పోదువినో నెరుజైర్ సిరుమల్హుమాయుప్పాడి సెలవచ్చిరిమీరుహాల్ అని ఆ రేపల్లలో కృష్ణ భగవాను యొక్క అనుగ్రహంతో హాయిగా సిరి సంపదలు కలిగి ఉన్నటువంటి మీరంతా కూడా ఇదిగో ఒకవేళ మీరు మార్గళి స్నానం చేయదలుచుకుంటే రండి. స్నానం అంటే మనం వివరించుకున్నాం, భగవంతుని యొక్క కృష్ణ గుణ గానాన్ని చేస్తూ సంసార తాపత్రయాలు మరిచిపోవడం. అలాగే పరమాత్మ యొక్క అనుభవంలో, బ్రహ్మ ఆనందంలో మనకు ఈ ప్రకృతి వల్ల కలిగినటువంటి బాధల్ని, వేడిని తగ్గించుకోవడం. అందువల్ల గ్రీష్మే ఆ వేసవి కాలంలో చల్లని మడుగులో ములిగితే ఎంత సంతోషమో అంతటి సంతోషాన్ని మనం పొందుదాము. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం పొందామని, గోపికలకేమో కృష్ణ భగవాన్ని గుణానుభవం చేస్తూ ఆయనతో మనము సేవలు లభించుకుని ఆనందాన్ని పొందాను రండి అని పిలిచింది. అంటే వాళ్ళను ఆహ్వానించిందన్నమాట. ఇది మనకి ఈ 2, 3 మొదటి పాశురం యొక్క 2, 3 వాక్యాల్లో సిరిమల్హుం అయ్యప్పాడి సెలవ చెరిమీరుహాళ్ కూల్ అని దాకా వాళ్ళని పిలిచింది, మేలుకొల్పింది. ఆ వాక్యంలో ఉన్నటువంటి మాటల్నే మనకు 10 మంది గోపికలను మేలుకొల్పే సందర్భంలో చెప్పిన అర్థాన్ని వివరించిందన్నమాట. వాళ్లకున్న సంపత్తి ఏమిటి, వాళ్లకున్న అదృష్టం ఏమిటి అవన్నీ చెబుతూ వాళ్లను ఇందులోకి ఆహ్వానించింది. రండి, భగవత్ కృపకు పాత్రలవుదాం, కృష్ణ భగవానునితో
ఆయనతో కలిసి బ్రహ్మానందం అనుభవిద్దాం, అదే స్నానం అని చెప్పిన మాటని ఈ ఇంతవరకు 10 మంది గోపికలను మేలుకొల్పేటువంటి సందర్భంలో చెప్పిన వివరంతా ఆ వాక్యాల్లో ఉన్న మాట అర్థం అన్నమాట. అంటే వాళ్ళు పిలిచి కలుపుకున్నది కదా, అక్కడికి అయిపోయింది. ఇక తర్వాత వాక్యం ఉందే, కూర్వేల్ కొజొందొజలన్ నందగోపన్ కుమరన్ ఏరారుంద కణ్ణి యశోదైలం సింగం. ఈ 2 వాక్యాల్లో మన కృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసా అని, ఆయన నందగోపుడి ఇంట్లో ఉన్నాడు. ఆ నందగోపునికి అత్యంతమైనటువంటి అణుకువ కలిగిన కుమారుడుగా ఉన్నాడు, అక్కడ పారతంత్ర్యం కలిగి ఉన్నాడు. అలాగే యశోదమ్మ ముందు బాలసింహంలాగా తాను గంతులేస్తూ ఉన్నాడు అంటూ యశోద నందగోపుల యొక్క వాళ్ళకుండేటువంటి ప్రేమను పంచుకుంటూ ఆ నందగోపుడి ఇంట్లో వెంచేసి ఉన్నాడు తను అని అంటూ అక్కడికి వెళ్దాం రండి పిలిచింది కదా అక్కడ. ఇదిగో ఈ 2వ భాగంలో ఇక కూరువేల్ కొజెందొజలన్న నందగోపుడు ఏం చేస్తున్నాడు అంటే, క్రూరమైన బల్లెం పట్టుకుని కృష్ణుని యొక్క రక్షణలో తానే మునిగిపోయి ఉన్నాడని, యశోదమ్మనేమో అత్యంత ప్రేమతో అతన్ని చూస్తూ కళ్లల్లో పెట్టుకుని చూస్తుందని ఆ 2 వాక్యాల్లో చెప్పిన మాటల్ని మనకు ఇదిగో నాయిహనాయనింద్ర అనేటువంటి పాసురం నుంచి ప్రారంభించి రాబోయేటువంటి 3-4 పాసురాల్లో ఈ 2 వాక్యాల యొక్క అర్థాన్ని వివరిస్తుంది. ఆ తర్వాత వచ్చే పాసురాల్లో కార్మేని శంగన్ కదిరమదియంబోల్ ముహత్తాన్ అనేటువంటి ఆ పరమాత్మ తత్వమేమిటో వివరిస్తుంది. వివరించిన తర్వాత మళ్లీ మనకి ఆ చివరికి వచ్చేటప్పటికి నారాయణని నమక్కే పరై తరువాన్ అని, పరై అంటే ఏమిటి ఆ పురుషార్థం, నారాయణుడు ఎలా ఇస్తాడు, మనకు కావాల్సింది ఏమిటని ఫలాన్ని కోరుతుంది. ఇది అందువల్ల ఈ మొదటి పాసురంలో ఉన్నటువంటి విషయాల్ని వివరిస్తున్న సందర్భంలో ఇప్పుడు కృష్ణ భగవానుడు తాను నందగోపుని ఇంటిలో ఆయన కుమారుడిగా ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళాలి అనేటువంటి దాన్ని ఈ పాసురం నుంచే ప్రారంభం చేశారు. అందువల్ల గోపికలందరినీ కూడా అందరూ కూడా కలిసి ఆ కృష్ణుని కోసం నందగోపుని ఇంటికి వెళ్లారన్నమాట. అక్కడ అదే పాసులో నాయికనాయనింద్ర నందగోపనుడయ కోయల్ కాపారి అని వెళ్లారన్నమాట. ఇక్కడ ఈ నందగోపుని ఇంట్లో కృష్ణుడు ఎందుకు ఒదిగి ఉన్నాడు, తండ్రికి అనుకూలమైన చాలా వినయ విధేయతలు కలిగిన కుమారుడిగా ఎందుకున్నాడు, అలాగే తల్లి యశోదమ్మకి చిలిపి చేష్టలు చేస్తూ ఆనందాన్ని కలగచేస్తూ ఉన్నాడే, అలాంటి తత్వాన్ని ఎందుకు ప్రదర్శించాడు అనేది ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే పరమాత్మ కదా కృష్ణుడు, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముసృజ్య ఆగత మధురాం పురీం. ఆ మధురలోకి అవతరించిన వాడు పారసముద్రంలో తాను ఆదిశేషునిపై పవళించినటువంటి పరమాత్మ సాక్షాత్ నారాయణుడే అని విన్నప్పుడు, నారాయణుడు సర్వతంత్రుడు సర్వశక్తివంతుడు, ఆయనను మించిన తత్వము లేదు, నతత్ సమః అభ్యధికశ్చ దృశ్యతే, ఆయనతో సమానమైన వాడు కాని ఆయన కన్నా పైవాడు కాని లేడు కనుకనే అతనికి పరమాత్మ. ఆత్మ అంటే అంతటా వ్యాపించినవాడు, అంతటా ఆయనను మించిన వాడు మరొకడు లేడు కనుక పరమ, ఆయనను మించిన పరుడు మరొకడు లేడు అన్నంతగా ఉన్నతమైనటువంటి పరతత్వం కలిగిన పరమాత్మ తానిప్పుడు కృష్ణుని ఇంటికి వచ్చిన తర్వాత, నందగోపుని ఇంట్లోకి చేరుకున్న తర్వాత అక్కడ ఒదిగి ఉండడంలో కారణమేంటి, అంత సులభంగా ఎందుకున్నాడు అంటే మనకి ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది. పరమాత్మ స్వభావమట ఏషు సుప్తేషు
జాగర్తి. ఏషు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులంతా కూడా సుప్తేషు పడుకొని ఉంటే అప్పుడు తాను మేలుకొని ఉంటాడట. అంటే అనాది మాయయా సుప్త అని కూడా ఉపనిషత్ చెప్పింది. ఈ జీవులంతా కూడా ఈ ప్రపంచంలో ఈ ప్రకృతి లోపల, మాయా అంటే ప్రకృతి, ఈ ప్రకృతి లోపల, ఈ శరీరాల లోపల ఇందులో నిద్రపోయి ఉన్నారట. నిద్రపోవడం అంటే అసలు తామెవరో, తామెందుకొచ్చాము ఇందులోకి, తామెక్కడికి వెళ్లాలో, తమను తెచ్చినవాడెవడో ఇది ఏమీ తెలియకుండా కేవలం ఈ లోకం ఇక్కడ కనిపించే జీవితాన్ని గురించే జ్ఞానం కలిగి ఉండడం, పరమాత్మ తత్వంలో తన స్వరూపాన్ని గురించి, పరస్వరూపాన్ని గురించి, వాస్తవమైన జ్ఞానాన్ని గురించి తనకు తెలియకని స్థితి ఉండడం నిద్ర. ఈ నిద్రకు కారణం, తెలియకపోవడం కారణం ఆత్మ విస్తృతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆత్మకి సంకుచితత్వం రావడంలో ఉద్దేశం ఈ శరీరం లోపల ఉండడమే. కనుక ఇది ఇందులో ఉండి నిజమైన తనకు సంబంధించిన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోనంత వరకు ఇది మాయా, ఇది నిద్ర. ఇలాగా నిద్రలో పన్నవాడు ఏషు సుప్తేషు, ఇలాగా ప్రకృతిలో పడి పరమాత్మకు దూరమై తత్వం తెలియక నిద్రారూపంలో అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మేలుకొనేదాకా, అంటే వాళ్ళకి వాళ్ళ తత్వం ఏమిటో, వాళ్ళ స్వరూపం ఏమిటో, అసలు ఆత్మ యొక్క వ్యవహారం ఏమిటో, పరమాత్మ తత్వం ఏమిటో, వాళ్ళకు సంబంధం ఏమిటో ఇవన్నీ కూడా వాళ్లకు తెలిసేంతవరకు పరమాత్మ ప్రయత్నం చేస్తాడట. ఆయన తెలివితోటుంటాడు. ఒక కన్న తల్లి తన చంటి పిల్ల నిద్రపోయితే తన ఒడిలో పెట్టుకుని రాత్రంతా కూడా దానికోసం మేలుకుంటూ ఎట్లా ఉంటుందో, అలాగే తన సంతానమైన ఈ జీవులంతా కూడా తనను మరిచిపోయి తనకు దూరంగా ఈ ప్రపంచంలో పడి, సంసారంలో పడి దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే అసలు వాళ్ళ తత్వం ఏమిటో తెలపవలసిన అవసరం తనకు ఉంది కనుక అది తెలిసేదాకా తానే తెలివితో ఉంటాడట. అంటే వీళ్ల గురించి తెలివితో ఉండడం అంటే వీళ్ళని గురించి ఆలోచిస్తుంటాడు. ఆలోచించి ఏం చేస్తాడాయన అంటే వీళ్లకు తెలపేటువంటి ఆచార్యులను సృష్టిస్తాడు, జ్ఞానుల ద్వారా బోధాన్నిస్తాడు, శాస్త్రంలో తన తత్వాన్ని చెప్తాడు. అవసరమనుకుంటే తాను అప్పుడప్పుడు రకరకాల అవతారాల్లో ఎత్తి ఇదిగో పరమాత్మ నేను, నాకు మీకు సంబంధం ఉంది అని చెప్తాడు. తాను అవతరించినటువంటి సందర్భంలో రకరకాల లీలలు చేసి తనకు అంటే మానవాతీతమైనటువంటి శక్తులు కలిగిన పరమాత్మ తత్వాన్ని చూపే ప్రయత్నం చేస్తాడు. ఇలాగ ఎన్నో ప్రయత్నాలు చేయగా ఎప్పుడైతే ఈ జీవులకి ఎవరికో కొందరికైనా సరే తమ నిజమైన స్వరూపం యొక్క జ్ఞానం కలుగుతుందో, పరమాత్మను ప్రేమించడం మొదలు పెడతారో, పరమాత్మ భక్తులుగా మారతారో ఆ సందర్భంలో తాను తృప్తిగా అదిగో వీళ్లకు రావాల్సిన విషయం వచ్చింది కనుక ఇక సకల భారములు వాళ్ల మీద పెట్టేస్తాడట. పెట్టేసి వాళ్లకు పరతంత్రుడై ఉంటాడు. ఇది ఏషు సుప్తేషు జాగ్రత్తి అని. అంటే ఇక ఎప్పుడైతే అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి తండ్రి ఎలాగా వాళ్ల మీద ఆధారపడ్డంతసేపు ప్రయత్నం చేసి వాళ్ళని పోషిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు స్వయంగా రెక్కలు వచ్చి స్వయంగా కాళ్ల మీద నిల్చుండగలిగి సంపాదించుకోగలిగే శక్తి వచ్చినప్పుడు వాళ్ళను వదిలేస్తారే. వదిలేయడమే కాదు, వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. ఆ సందర్భంలో వీళ్లను పోషించవలసిన బాధ్యత వాళ్ళకు పడుతుంది. అలాగే పరమాత్మ విషయంలో ఆచార్యుల ద్వారా, శాస్త్రము ద్వారా, తన అవతారాల ద్వారా వాళ్లకు జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు తాను వాళ్లకు పరవశుడై తన సకల శక్తులను కూడా తనలో ఇమిడ్చుకొని తాను ముగింపు చేసుకుని వాళ్లకు పరతంత్రుడై ఉంటాడు. అలా ఉండేటువంటి స్థితినే మనము అర్చామూర్తి అంటాం. అంటే సకల శక్తులు కలిగిన పరమాత్మ పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని సకల విధములైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి సకల శక్తులతో పూర్ణ నిండినటువంటి పరమాత్మ
తాను ఈ అర్చారూపంలో వచ్చి చేరిన వైకుంఠనాథుల్లో ఎన్ని రకాల శక్తులున్నాయో ఈయనలో కూడా అన్ని శక్తులుంటాయి. ఆ శక్తులు ఉన్నప్పటికీ కూడా తనకి అంటే తన భక్తులు తన సంగతి తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళు ఈయనను ప్రేమిస్తున్నారు. అంటేమిటి? అర్చామూర్తిని పూజిస్తుంటాం, మనం ఆ స్వామికి నివేదన చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు స్వామి విషయంలో మనం పట్టించుకుంటున్నాం అన్నమాట. ఆలయాల్లో కానీ ఇంట్లో ఆరాధనలో కానీ. అలా ఉన్నప్పుడు స్వామి తానే పరతంత్రుడైతాడు. అందువల్ల అట్లాగే ఇది అర్చావతారమైన విభవావతారంలో కూడా, విభవావతారం అంటే సాక్షాత్తుగా పరమాత్మ రాముడిగా కృష్ణుడిగా అవతరించి తిరుగుతున్న రోజులన్నమాట. అంటే అది త్రేతాయుగంలో గాని ద్వాపర యుగంలో కానీ తాను అవతరించి 10 మంది కనిపించి వాళ్ళతో పలికాడు, మాట్లాడినాడు, తిరిగినాడు. అర్చాస్వరూపం అలా కాదు కదా. కనుక కేవలం పూజలు అందుకోవడం కోసం మాత్రమే, వాళ్ల పూజలకు సంతోషించి పలకకుండానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫలాలు ఇవ్వడం మాత్రమే ఈ అర్చా విగ్రహం ఉంటుంది. కానీ సాక్షాత్తుగా ద్వాపరంలో కృష్ణుడు అవతరించినప్పుడు, సర్వేశ్వరుడు కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయన అన్ని రకాల చేష్టలు చేశాడు. అలా తన యొక్క వైభవాన్ని చూపుతూ, జనంతో పలుకుతూ, మాట్లాడుతూ, తిరుగుతూ ఉన్నటువంటి అవతారానికి విభవ అవతారం అంటాం. ఆ విభవ అవతారంలో కూడా ఎవరు తనను బాగా ప్రేమించి భక్తులై ఉంటారో వాళ్లకే తాను అంకితమై వాడు చెప్పినట్టుగా నడుస్తాడు. అందువల్లనే గోపికల యొక్క ప్రేమకు తాను పరతంత్రుడైపోయి వాడు ఎలా ఆడమంటే అలా ఆడాడు కృష్ణుడు. అట్లాగే ఇక్కడ కూడా నందగోపుడి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా నందగోపుడిదే తప్ప ఇక నందగోపుడి రక్షణలోకి చేరుకున్నాడు. ఆయన తాను పరతంత్రుడైపోయినాడు కనుక అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక అతన్ని రక్షించవలసిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నాయకుడు ఎవరు? వాస్తవానికి కృష్ణుడే, సర్వేశ్వరుడే నాయకుడు కావాలి. కానీ ఎప్పుడైతే ఆయన భక్త పరాధీనుడైతాడో అప్పుడు భక్తుడు నాయకుడవుతాడు, రక్షించేవాడు వాడవుతాడు. ఈయనేమో పరతంత్రుడై ఉండి సామాన్యంగా ఉంటాడట. కనుకనే ఇక్కడ నాయకనాయ్ నిన్న నందగోపనులయ అనేటువంటి ఈ పాశర వాక్యంలో నందగోపుణ్ణే నాయకుడు అన్నారు. కనుక ఇక్కడ నాయకత్వం అలా వచ్చిందట. అందువల్ల ఆయన పరతంత్రుడైనప్పుడు రక్షించవలసిన బాధ్యత వీళ్ళది. శ్రీరామచంద్రుడు తాను అరణ్యవాసం చేసిన మొదటి రోజున సీత లక్ష్మణులతో కలిసి శృంగభేరపుర సమీపంలో ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ అది గుహుని యొక్క రాజ్యం. ఆ గుహుడు ఉన్న ప్రాంతం కనుక గుహుని యొక్క రక్షణలో అక్కడ తానున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ రాత్రి ఒక చెట్టు కింద లక్ష్మణుడు వేసినటువంటి ఏదో ఆకులతో ఏర్పడిన ఒక పడక, దాని మీద పడుకున్నారు సీతమ్మ, రాముడు. లక్ష్మణుడేమో అంటే పడుకున్నానంటే ఇంకా తాను సకల శక్తుల్ని, రాముడికి ఉండవల శక్తులన్నీ కూడా వదులుకొని ఆయన ఋషి రూపంలో అక్కడ ఉన్నాడు కనుక తనను రక్షించాల్సిన బాధ్యత లక్ష్మణుడికి పడ్డది. అలాగే ఆ గుహుడి తన రాజ్యంలోకి వచ్చాడు గనక ఆయనను రక్షించవలసిన బాధ్యత తనది వచ్చిందట. అందుకొరకు ఆ రాత్రి ఎవరు పడుకోనుంటే అప్పుడు లక్ష్మణుడేమో కొత్త ప్రదేశం కదా, మరి ఆది దంపతులిద్దరూ వాళ్ళేమో ముద్రాభిరాములై ఉన్నారు, వాటికి ఏమీ ఆపత్తు కలగకుండా చూడాల్సిన బాధ్యత అది గనక తాను ధనస్సు పట్టుకుని వాళ్లకి కొంత దూరంలో చుట్టూ తిరుగుతూ రక్షణలో ఉన్నాడట లక్ష్మణుడు. ఈ సందర్భంలో దూరం నుంచి గుహుడు చూచాట. ఇదేంటి
వాళ్ళిద్దరు పడుకుంటే ఈ లక్ష్మణుడేమో ధనుస్సు పట్టుకొని అటు ఇటు చూస్తూ తిరుగుతున్నాడు. అంటే వీడికేదో దురభిప్రాయం ఉంది. ఒక తమ్ముడేమో రాజ్యం లేకుండా తాను అయోధ్యకు రాజై అడవి పంపించాడు రాముణ్ణి. ఇక వీడు వెంబడొచ్చి ఏదో రకంగా పడుకున్నప్పుడైనా ఈ మా రాముడికి ఏదో హాని చేయాలని ప్రయత్నం చూస్తున్నాడు అనుకున్నాట ఈయన. అనుకొని ఒకవేళ వీడే ఈ పని చేస్తే ముందు నేను లక్ష్మణుడిని సమాప్తం చేస్తాను, నా రాముడిని రక్షిస్తాను అనే మనసులో అనుకొని పైకి మాత్రం అనకుండా తాను లక్ష్మణుడి కన్నా కాస్త దూరంలో అటు లక్ష్మణుడిని ఇటు సీతారాముల్ని చూస్తూ తాను ధనస్సు పెట్టుకొని తిరుగుతున్నాట. పైన చుట్టూ కొండల మీద ఎక్కి తిరుగుతున్నాట ఆయన, అంతర్ కనిపించేట్టు. చూసేటప్పటికీ ఆ గుహుని రాజ్యంలో ఆ అడవిలో ఉండేటువంటి జనమంతా చూస్తున్నారట. ఇదేంటి, ఎన్నడూ లేంది ఈ గుహుడు మా రాజు ధనుష్ బాణాలు పెట్టుకుని తిరుగుతున్నాడే అంటే ఇక్కడ ఏదో రాముడు ఇక్కడ పడుకున్నాడు గనక ఏదో రకంగా రాముడిని సమాప్తం చేస్తే తాను అయోధ్యకు రాజు కావాలనుకుంటున్నాడేమో, అందువల్లే తిరుగుతున్నాడా అనుకున్నారట అక్కడుండి జనమంతా. ఒకవేళ వీడే మా రాముడికి ఏమైనా బాధ కలిగించాడో, ఆపత్తు కలిగించి ప్రమాదం కలిగిస్తాడో వీడిని మేము ఉండనివ్వము అని అందరికందరూ ఆ గుహుడి రాజ్య ప్రాంతంలో ఉన్న అడవి ఆటవికులంతా కూడా బాణాలు పట్టుకుని తిరుగుతున్నారట చుట్టూ. అంటే రాముడి రక్షణలో ఒకరికి తెలియకుండా ఒకరు తాము రక్షిస్తూ తిరుగుతున్నా ఒకరిపై ఒకరు అనుమానం కలిగింది. అతి ప్రేమ అనర్థాశంకి, ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో ఏమవుతుందో అన్నట్టుగానే ఇలా అందరూ ప్రేమతో చేస్తున్న పని అయినా ఒకరి విషయం మరొకరికి అర్థం కాకుండా అలా ప్రయత్నం చేశారట. ఎందుకు చేశారు ఇక్కడ అంటే సకల శక్తివంతుడైన రాముడు తానక్కడ గుహుని రాజ్యంలో లక్ష్మణుడి యొక్క సేవలో పరతంత్రుడై ఉన్నాడు కనుక ఇలా పరతంత్రుడై ఉన్నప్పుడు గట్టిగా రక్షించవలసినటువంటి బాధ్యత ఆయన ఎక్కడుంటాడో వాళ్ళ బాధ్యత వాళ్ళది ఉంటుంది కనుక ఆ దృష్టిలోనే ఇక్కడ కూడా కృష్ణుడు తాను నందగోపునికి పరతంత్రుడై సకల శక్తులను కూడా తాను తనలో ఉపసంహరించుకొని ఉన్నాడు కనుక ఆ సందర్భంలో రక్షించాల్సిన బాధ్యత నందగోపునిది. కనుక నందగోపుడు ఏం చేశాడట, అందులో ప్రధానంగా రాముడి కాలంలోనైతేనేమో రక్షించవలసిన అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశరథుడు మహావీరుడు, అలాగే ప్రజలంతా కూడా రాముడిని ప్రేమిస్తున్నవాళ్లు. అలా కాబట్టి రాముడు స్వయంగా తాను శక్తివంతుడు, ఇలాగా ఎక్కడ విరుద్ధము లేదు. కాని కృష్ణావతారంలో రాక్షసులు కంసుడు విరుద్ధం చేస్తూ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అటువంటి వాటి నుండి కాపాడాల్సిన బాధ్యత రేపల్లకు నాయకుడైన నందగోపుడిది. కనుక నందగోపుడు అద్భుతమైన ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడట కృష్ణుడున్న భవనంలో. పాపం ఈ గోపికలంతా కూడా 5 లక్షల మంది ఇంకా అందరూ కూడా కృష్ణ నామాన్ని తరిస్తూ కృష్ణ చరిత్రను గానం చేస్తూ ఉత్సాహంతో బయలుదేరుతున్నారు నందగోపుని ఇంట్లో కృష్ణుడిని దర్శించుకోవడం కోసం. ఎందుకంటే వాళ్లకు నిన్న చెప్పాడని రాత్రి కృష్ణుడు, ఏమి లేదు మీరంతా నేను నందగోపుని ఇంట్లో ఉంటాను, మీరు రండి అందరం కలిసి వెళదాం అంటే ఇక వెళ్తాం. కృష్ణుడు ఉన్నాడు పాపం వీళ్ళు అనుకుంటున్నారు మనం ఇక్కడికి ఆలస్యం చేశామేమో, మన కోసం పాపం కృష్ణుడు ఎదురు చూస్తున్నాడేమో అని ఒక గోపిక అంటే, ఎదురు చూడమేంటి పాపం ఎక్కడో
ఇంటి బయటనే కూర్చున్నాడేమో అని మరొకటి అనుకుంటూ ఇలాగా ఆ కృష్ణుణ్ణి పొందుతాము అనుకుంటూ ఆలోచిస్తూ నందగోపుని ఇంటి దగ్గరికి వెళ్లారండి. చూస్తే ముందక్కడ ఆ నందగోపుని ఇల్లు ఎట్లా ఉంటుందో అంతవరకు ఏ గోపిక కూడా తెలియదు. ఎందుకంటే అది మహారాజ భవనం. వీళ్ళేమో సామాన్యమైనటువంటి పౌరులు, అందులో అమాయకమైనటువంటి గొల్ల పిల్లలు, ఆడిపిల్లలు. వాళ్ళకి ఏమవసరం? అంతేకాదు వాళ్ళకు కావలసిన కృష్ణుడు ఎప్పుడు వీళ్ళ ఇళ్లలోనే తిరిగాడు. ఆయన ఇంట్లో ఎప్పుడున్నాడు గనక తెల్లవారికన్నా ముందే చల్లలు చిలుకుతున్న సందర్భంలోనే ఇళ్లలో చూస్తున్నాడు, వెన్నెలు తింటున్నాడు, కుండలు పగలుతున్నాడు, లేగల తోకలు కడుతున్నాడు. ఇలా రకరకాల వీళ్లతోటే మొత్తం రాత్రి పగలు సమయం అంతా వీళ్ళతో గడుపుతున్నప్పుడు తమకు కావలసినటువంటి కృష్ణుడు తమతో తిరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడుంటాడో వెళ్లాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కనుక వీళ్ళేమిటి మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్లారు. వెళ్ళేటప్పటికీ చూస్తున్నారు కృష్ణ 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 అంటప్పటికీ అద్భుతమైన భవనం అది. అక్కడ ఏం చేశాడు ఆయన? నందగోపుడు పెద్ద క్షేత్రంలో చుట్టూ కోట కట్టించాడు ఆయన. ఎవడు కూడా చీమలు కూడా చొరడానికి వీలు లేనంత ఎత్తులో అక్కడికి వెళ్లారు. వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడా తిరుగుతూనే ఉన్నారు కోట చుట్టూ కృష్ణ 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 అనుకుంటూ. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఏంటి కృష్ణుడు ఇంకా ఎదురు చూడడం లేదు, లోపడున్నాడా అనుకున్నట వాళ్ళు తిరుగుతూ ఉండేటప్పటికీ ఒక చోట ద్వారం కనిపించింది. ఓహోహో ఇక్కడి నుంచి వెళ్లాలా మనము అనుకునేటప్పటికీ అక్కడ ఉన్నాడు ఒక ఆయన. ఆ మొత్తము ఆ ఇంటిని కాపాడేవాడు అనమాట. అతన్ని క్షేత్రపాలకుడు అంటాం. అంటే మొత్తం ఏరియాకి హెడ్ ఆయన. అక్కడ ఎవరు పోకుండా చూస్తుంటే ఆయన అప్పటి నుంచి ఆలోచిస్తున్నాడట అక్కడ ఉండి, ఇదేమిటి నడిరాత్రి 5 లక్షల మంది ఈ ఆడపిల్లలు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు 5 లక్షల మంది వస్తున్నారే, అందులో ఏదో పెద్ద గొల చేస్తున్నారు, కృష్ణ కృష్ణ అంటున్నారు, ఏమిటి వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అనుకుని కాస్త అలర్ట్ అయిపోయినాడట ఆయన. ఇదేదో ప్రమాదం రాదు కదా కృష్ణుడికి, ఎందుకంటే ఒక్క పూతన వస్తేనే ఎంతో ప్రమాదం జరిగింది. మరి వీళ్ళంతా గొల్ల పిల్లలు, ఏమిటో ఎందుకైనా మంచిది, నేనైతే జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. కదలడు మెదలడు హాయిగా నిల్చున్నాడు ఆయన. అక్కడ చూసి వాళ్ళు తలుపులు నెట్టుకుని లోపలికి వెళ్ళాలి ప్రయత్నం చేస్తుంటే తలుపులు రావు. అప్పుడు అడిగి, స్వామి మేము కృష్ణుడి కోసం వచ్చాము, కృష్ణుడు మమ్మల్ని రమ్మన్నాడు, మేము వెళ్తున్నాము, దయచేసి లోపలికి పోలివు అని అన్నాడట. అంటే ఆయన పలుకుతాడా? ఆయనే మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే ఏది మాట్లాడితే ఏమిటో. ఎందుకొరకంటే అసలు వీళ్ళు కృష్ణుడి దగ్గర అంటున్నారు, మరి కృష్ణుడేమో వీళ్ళు వస్తాడని మాకు చెప్పలేదు, తెలియదు. మరి పంపిస్తే ఏమిటో, పంపకపోతే ఏమిటో. పంపిస్తే ఏం ప్రమాదం వస్తుందో లోపలికి, పంపించకపోతే తెల్లవారితే ఎందుకు పంపించలేదు ఏమంటాడో. ఇది వాళ్ళలో ఘర్షణ. ఆ దాంట్లో అక్కడ ఉండి ఏం చేశాడైనా నిశ్శబ్దంగా ఉంటే, ఇక ఈయనను ఆండాళ్ తల్లికి ఆమెకుండే ఒక గొప్ప లక్షణం ఏంటి, ఎవరుంటే వారి స్తోత్రం చేసి వారి ద్వారా తమ కోరికను నెరవేర్చుకోవడం, ఇది ఆమె దగ్గర. అందువల్ల ఆయనను చూసి, ఓహో ఇక ఇప్పుడు వీరు మనకు అనుమతిస్తే కాదు నేను లోపలికి కూడా వీల్లేదు కనుక అప్పుడు వీరిని ప్రార్థించాలి అని ప్రారంభం చేసి కృష్ణ పేరు పక్కకు పెట్టేసి నాయిగ నాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాపారి అని పిలిచారట. ఆ స్వామి నీవే నాయక నాయ్ నిన్న నాయకుడైనటువంటి నందగోపుని యొక్క ఇంటిని కాపాడేటువంటి
రక్షకుడా స్వామి అని అలాగర్థం. లేదా నాయకనాయి నింద్ర, నాయకుడవై ఉన్నటువంటి నువ్వు నందగోపుని యొక్క ఇంటిని కాపాడేటువంటి నాయకుడు నువ్వు. ఇక్కడ ఎవరి ఇంటికి గొప్ప అంటే మా దృష్టిలో నువ్వేనయ్యా. ఎందుకంటే నందగోపుడు దేవుడు అక్కడ ఏమిటో తెలుసా? వాస్తవానికి నందగోపుడు ఎక్కడున్నాడు? కృష్ణుడేమో లోపడున్నాడు. ఆ కృష్ణుడు నందగోపుడి రక్షణలో ఉన్నాడు. మన నందగోపుడు ఎక్కడున్నాడు? ఈ ఇంట్లో ఉన్నాడు. ఇంత పెద్ద భవనంలో అతనుంటే ఆ భవనానికి కాపాడింది ఎవరు? మీరు. ఎవడు కాపాడతాడో వాడు నాయకుడండి. ఎవడు రక్షిస్తాడో వాడే కదా పెద్ద. కనుక ఇక్కడ ఒకవేళ నీవే కాపాడకపోతే ఈ ఇంటిని, అప్పుడేమవుతుంది? ఇంటికి ఏమైనా ప్రమాదం జరిగితే ఎందులో ఉన్న నందగోపుడికి ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ నందగోపుడికి ఏమన్నా అయితే కృష్ణుడికి బాధ కలుగుతుంది. కృష్ణుడికి ఏమన్నా అయితే మొత్తం ప్రపంచం ముడుతుంది. కనుక అందువల్ల ఇంతమందిని కృష్ణుడు రక్షిస్తున్న నందగోపుడిని, నందగోపుడు ఉన్న ఇంటిని రక్షిస్తున్న నువ్వు. కనుక స్వామి ఎంత గొప్పవాడివి, నీది ఏమదృష్టం అన్నది ఈవిడ. నాయకనాయి నింద్ర నందగోపనుడయ కోయిల్. కో అంటే రాజు యొక్క ఇల్లు, కాప్పాని అన్నదట. అనేటప్పటికీ ఇక్కడ ఆయనను వాడికి పేరేంటో ఊరేమిటో తెలీదు. ఆండాళ్ళ తల్లికి ఎవరి పేరుతో సంబంధం లేదు. ఎవరు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి పేరునే పిలుస్తుంది. ఆషమడై కన్నా అని వర్షం కురిపించే స్వామి అన్నదే. అలాగే ఇక్కడ కూడా నాయకనాయి నింద్ర నందగోపనుడే కోయిల్ కాప్పరబ్బ. ఇంత పెద్దవాడివే నువ్వు. నందగోపుడే గొప్ప అనుకుంటే, కృష్ణుడే గొప్ప అనుకుంటే ఆయనకు రక్షణ నందగోపుడికి రక్షణ ఇల్లు, ఇంటికి నువ్వు పెద్ద. నీ పర్మిషన్ లేదు ఎవడేం చేస్తాడు? కనుక నువ్వే నాయకుడివి అని పిలిచిందట. అక్కడ ఆయన పేరిట పిలవడం అనేటప్పటికీ ఎందుకు పిలిచింది? నీ పేరు పెట్టకుండా నీ పేరేమిటి అని అడగొచ్చుగా. అడగలే. కారణం ఏంటంటే వ్యక్తికి గౌరవం తెచ్చేది తాను పుట్టినప్పుడు పెట్టుకున్న పేరు కాదట, వాడు చేసే వృత్తిని బట్టి గౌరవం. అదే వాస్తవమైన పేరట. సామాన్యంగా ఏదో ఒక వ్యక్తి ఒక పేరుంటే దానికి బదులు కలెక్టర్ అయినాడు అనుకోండి, కలెక్టర్ గారు పిలిస్తే సంతోషమా, లేకపోతే రామయ్య అని పిలిస్తే సంతోషమా? అలాగే వృత్తిని బట్టి ఆ గౌరవం ఎలాంటిదో ఇక్కడ ఈయన వృత్తి ఏమిటి అంటే పరమాత్మకి రక్షకుడైనటువంటి నందగోపుని యొక్క భవనాన్ని కాపాడుతున్నవాడు. కనుక ఈయన భగవత్ రక్షణలో ఉన్నవాడు. కనుక ఈయనకి ఆ వృత్తి గొప్పది. కనుక శరీరము ద్వారా వచ్చే పేరు కన్నా ఆత్మ ద్వారా ఆత్మస్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే శేషత్వము అంటామే, ఆ స్వామికి ఉండేటువంటి స్వామి విషయంలో సేవ చేసే స్వరూపాన్ని బట్టి పేరే గొప్పదట. అందువల్ల ఆయనకు సంతోషం కలగడం కోసం నందగోపురుడే కోయిల్ కాప్పానే అని పిలిచారట. ఇది మనకి అనంతుడు వైకుంఠంలో రెండు రకాల ఆత్మలు ఉంటారు, నిత్యాత్మలని ముక్తాత్మలని. నిత్యులు అంటే వాళ్ళకెప్పుడు జన్మ మరణాలు ఏవీ లేవు, ఎప్పుడు పరమాత్మగానే ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు విశ్వక్సేనుల వారు, గరుడాళ్వారులు, అలాగే ఆదిశేషుల వారు మొదలగు వారు, అలాగే శంఖం చక్ర మొదలవన్నీ. ఇక ముక్తులు అంటే సంసారంలో ఉండి ఆ తర్వాత ఆచార్య కటాక్షంతో సంసార బంధం తొలగించుకుని కేవలం ఆత్మ పరమాత్మకు అధీనమైన దివ్య స్వరూపంలో ఉంటారు ముక్తాత్మలని. ఈ ముక్తాత్మలు నిత్యాత్మల్లో అందరూ అక్కడ పరమాత్మ యొక్క సేవలోనే మునిగి ఉంటారట. అదొక రకమైన సేవ. కొందరు స్తోత్రం చేస్తారు, అది వాచిక సేవ, వాచిక కైంకర్యం అంటాం. మరికొందరు మరొక రకమైన కాయిక కైంకర్యం అంటాం. కొందరు ధ్యానం చేస్తారు, మానసిక కైంకర్యం అంటాం. అలాగా అలాంటి కైంకర్యం స్వామికి చేసేటువంటి నిత్య ముక్తాత్మల్లో అందరికన్నా ప్రధానుడు అనంతుడు. ఆయనకి ఆదిశేషుడు అని పేరు.
అనంతుడు అని పేరు కాకుండా ఆయన శేషుడు శేషుడు అని పిలుస్తాం. ఆది శేషుడు అంటే శేషత్వం అంటే స్వామికి పరమాత్మ యొక్క సేవలోని మునిగి ఉండడం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన సేవ తీసుకోగలిగితే తాను ఉండడం అనమాట. కనుక ఆయనకి అందరికన్నా ప్రపంచంలో పరమాత్మకు చేసేటువంటి సేవ చేసేటువంటి వాళ్ళందరికన్నా కూడా మొట్టమొదటి వాడు ఆయన. కనుకనికి ఆది శేషుడు. శేషత్వం అంటే పరమాత్మకు చేసేటువంటి, పరమాత్మకే అంకితమై పరమాత్మ సేవకే ఉపయోగపడేటువంటి స్థితిలో ఉన్నవాడట. ఆయన ఏం చేసేవాడో మనకి స్తోత్రరత్నంలో యామనములు చెప్పారు. నివాస శయ్య ఆసన పాదుక అంశుక. ఒక్కటా ఆయన కూర్చుంటానంటే, ఆయన ఉంటేనట ఆయన కూర్చొని ఉండడానికి పీఠంలాగా అవుతాడట. అలాగా తాను పైన పడగల విప్పి ఛత్రంలాగా ఉంటాడట. ఒకసారి తాను నడుస్తాననుకుంటే స్వామి మృదువైనటువంటి సున్నితమైనటువంటి తిరిమేను కలవాడు కనుక ఆయన నడవడం కోసమట తాను పొడువుగా పంటాడట తన నుంచి నడవడం కోసం. ఇలాగ నివాస శయ్య, ఆయన పడుకుంటా అనుకోండి తాను ఇలాగా పడకలాగా మాట్లాడట. ఇలాగా స్వామికి కావలసిన నడిచినా కూర్చున్నా నిల్చున్నా ప్రయాణం చేసినా పడుకున్నా అన్ని రకాల కూడా సేవలు ఆయన్నే చేస్తాడట. కనుక ఆయనకి అనంతుడు అని పేరున్నప్పటికీ కూడా ఆ పేరుతో పిలవకుండా శేషుడు అంటాం మనం. ఇదే ఆయనకి గౌరవాన్ని కలుగజేసే పేరట. కనుక ఇలాగా అది ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ లేక భౌతిక ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే వ్యక్తికి ఉన్నటువంటి పేరు కన్నా ఆ పేరుతో పిలవడం కన్నా ఆయన యొక్క వృత్తి ధర్మాన్ని బట్టి పిలిస్తే అదొక గౌరవం. అందువల్ల ఇక్కడేంటి నందగోపనుడే కోయిల్ కాప్పని అని పిలిచారనమాట. అంటప్పటికీ ఆయన ఏం చేస్తాడుగా, ఏం మాట్లాడలేదు, అవునం లేదు కాదని లేదు, కాస్త అటు ఇటు చూచినట్టు చేశాడట. అంటే ఏంటి, ఇప్పుడే వీళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహోహో అంటే ఈయన మెల్లగా మనం లోపడుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు అని అనుకుని తలుపులు నెట్టుకుంటూ అటు ఇటు తలుపు నెట్టినట్టు చేశాడు. ఆ తర్వాత దాని కొంత అవకాశం ఇచ్చాడు. ఇవ్వగానే మొత్తం 5 లక్షల మంది గబగబగబ వెళ్ళిపోయినారు లోపలికి. వెళ్ళిపోయి కృష్ణ 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 అని అడుగుతున్నారు. ఎక్కడున్నావయ్యా, ఇంకా ఇక్కడే ఉన్నాడేమో కృష్ణుడు అనుకుంటున్నారు వాళ్ళు. లోపలికి పోగానే పోయేటప్పటికి ఏమైంది, అక్కడ మళ్ళొక ద్వారం, అక్కడొక బంధనం, అక్కడ లోపలికి పోకుండా మరొకడు ఉన్నాడు అక్కడ. ఇంతకన్నా బలిష్ఠుడు ఆయన. సామాన్యంగా పరిపాలన దక్షులు చేసే పని ఏమిటంటే, రక్షణ కానీ ఏదన్నా ఉంటే ఒకరిని పెట్టి బాధ్యతగా మళ్ళీ వాడు ఏం చేస్తాడు వాడి మీద ఇంకొకరిని పెడతారు. వాడి మీద అంటే ఎవడిని నమ్మకుండా ఒడి మీద పెడతారే, అలాంటిది మరి కృష్ణుడి రక్షణ కోసం నందగోపుడు ఒకరిపైన ఒకరు పెట్టాడట. కనుక క్షేత్రపాలకుడు ఆయన. ఇంటి దగ్గర ద్వారం ఉంటుంది, దీనికి ద్వారపాలకుడు అంటాం వాడికి. అక్కడున్నాడు ఆయన. ఇంతకన్నా చాలా తెలియగలవాడు. ఒకవేళ ఈ క్షేత్రపాలకుడు ముందున్నవాడు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని తాను వెంబడి అడ్డుకోవడం కోసం అక్కడ ఉన్నాడు ఆయన. చూచేటప్పటికి ఎక్కడో ఉన్నాడు. పాపము మళ్లీ చూచారు. ఏంటి, ఎవరు మీరు? కృష్ణుడి దగ్గరికి వచ్చామండి మేము అంటే, ఆయన ఇక్కడే ఆ మొదటి వాడెంతో ఈయన మొదటి దాకా ఏం మాట్లాడకుండా ఉన్నాడు. చూసినప్పటికీ మళ్లీ అదే. ఇక ఎలాగా ఈయన అనుకుంటే, ఈయన మనకి అనుమతి ఇస్తే మనం లోపలికి పోగలుగుతాం, లేకపోతే లేదు. ఒక ఆటంకం దాటాము, కానీ రెండవ ఆటంకం ఇది ఎట్లాగా? మళ్లీ అదే సూత్రం పెడదాం అనుకున్నదే అమ్మా. కనుక ఏం చేసింది, అక్కడ చూచి అటు ఇటు చూసింది. చూసి అబ్బా నీవెంత గొప్పవాడే, తోరణవాసల్ కాప్పాని, తోరణవాసల్ కాప్పాని. వాసల్ అంటే వాకిటి ద్వారం. ఆ లోపటి ద్వారం దగ్గర కొడితోన్నుం తోరణవాసల్ కాప్పాని. కృష్ణుడు ఒక గుర్తు చెప్పాడు ఆయన. ఇగో అన్ని పెద్ద పెద్ద ఇళ్లు ఉంటాయి కదా, ఎందుకంటే సామాన్యులుండే వీధిలోనేమో సామాన్యంగా ఉంటాయి ఇళ్లన్నీ. కానీ కాస్త
ఉన్నతమైన వర్గాల వాళ్ళు ఉంటారే ఆ రాజధాని ప్రాంతంలో, అక్కడ కాస్త భవనాలు పెద్ద పెద్దగా ఉంటాయి కనుక అక్కడ అన్ని ఎక్కడా అని మీకు తెలియకుండా ఎక్కడైతే ఇదిగో మా ఇంటి మీద మేము జెండా పాతాము, నేను పైన కొడి అంటే ధ్వజం జెండా, మేము జెండా కట్టాము, ఆ జెండాను చూసిరండి మా ఇంటికి అన్నాడు ఆయన. వీడు వచ్చేటప్పటికి అక్కడ ఉంది, ఓహో ఇది కృష్ణుడి ఇల్లే. ఈ జెండా ఇతరత ద్వారానికి తోరణాలు కట్టి ఉన్నాయి, బాగా అలంకరించి ఉన్నాయి. ఈ రెండు చూచారట. చూచి ఇది కృష్ణుడు ఇందులోనే ఉంటాడు, కానీ ఎట్లా లోపలికి వెళ్దాము అనుకొని ఈయన అంతకన్నా గట్టివాడున్నాడు అనుకొని తోరణ వాసల్ కాపారే, మళ్ళీ ఆయనకి కాపాడేవాడా, కాపాడేవాడా అని అంటాం. సామాన్యంగా ఇక్కడ మన రైతుల్ని మన భాషలో కాపు అంటాం. కాపు అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే లోకానికంతటి కూడా పంటను పండించి అన్నం పెట్టి రక్షించేవాడు గనక అతని కాపు అని పేరు. అలాగా కాపాని కాపాడేవాడట. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన అన్నం పరమాత్మనే, కృష్ణ దర్శనమే. ఆయన ఎక్కడున్నాడు? తోరణవాసల్, లోపడున్నావు. అంటే నీవు అంతకన్నా గొప్పవాడివయ్యా. ఎందుకనకంటే ఎవడు సాధారణంగా ఒక ఉద్యోగస్తులకు పెట్టిన డ్యూటీల్లో కూడా, రక్షణలో కూడా ఎవరు బాగా సమర్థులు వాళ్ళని మరింత దగ్గరగా పెట్టుకుంటారు, బాడీ గార్డ్స్ లాగా. బయట రక్షకుడు వేరే ఉంటాడు కనుక ఈయన చూస్తే అహో ఈయన బయట ఉన్నటువంటి ఈయనకన్నా నువ్వు ఎంత గొప్పవాడివి అని చెప్తూ తోరణవా, అసలు నీవేమో బయట క్షేత్రంలో బయట కంపౌండ్లో ఉంటున్నావా స్వామి, నీవు లోపటలో స్వామి యొక్క ద్వారం దగ్గర ఉండేవాడివి అని. స్వామి ఒకసారి మేము లోపలికి వెళ్తాం, పంపిస్తావా అడిగారు వీళ్ళు. వాడి సమస్య వచ్చింది, ఇదేంటి అసలు వీళ్ళు ఎట్లా వచ్చారు ఇక్కడికి, ఆ బయట ఎట్లా రానిచ్చాడు అని అనుకొని, వీళ్ళేదో సామాన్యులు కాదు, అక్కడేదో మాయ చేసి లోపలికి వచ్చారు వీళ్ళని పంపిస్తే ఇంకా ఏమవుతుందో అనుకొని ఏం మాట్లాడకుండా ఉంటే వీరు మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది గోపికలు ఆ తలుపు నెడుతున్నారట, వెళ్ళగలుగుతున్నామేమోని. నెట్టితే తలుపులు వెళ్తాయా? అవి పకడ్బందీగా ఏర్పాటు చేశాడాయన. అందులో ఆ భవనమంతా మణులతో తయారు చేసిన భవనమట. కృష్ణ భగవానుడు ఉండేటువంటి భవనాన్ని అద్భుతమైన దివ్య మణులతో కట్టించాడు నందగోపుడు. సామాన్యంగా తన భక్తులైనటువంటి వాళ్లకే తూమణి మాడొద్దు అనే భాషలను చూచామే, అక్కడ ఒక గోపికకే అంత అద్భుతమైన మణిమేడ కట్టించాడు ఆయన కృష్ణుడు. మరి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడేం తక్కువ? కనుక ఎక్కడ చూసినా మణులతో తయారు చేసిన తలుపులు, మణులతో తయారు చేసినటువంటి గోడలు మెరుస్తున్నాయి. అవి తీస్తామంటే కుదరడం లేదట. అందువల్ల ఏమన్నారు, మణి కదబం తాళ్తిరవాయ్, స్వామి ఈ కాస్త ఈ తలుపులు తీస్తారా అన్నారు. మీరు ప్రయత్నం చేసినట్టే మాట్లాడేది. ఎక్కడ అన్నాడు ఆయన, వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు అనుకొని, ఆగండి ఇంతకు ఏమిటి మీ పరిస్థితి, ఎవరు మీరు అడిగాడు ఆయన. బయట ఆయన మాట్లాడలే, ఈయన కాస్త గట్టిగా అడుగుతున్నాడు. మణికదమంతా తలుపులు తీయమంటున్నారు, మీరు ఏంటి, ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు మీరు, ఇంతమంది వచ్చారు ఈ రాత్రి? ఎల్లదండి, మేమెవరేమిటండి, ఆయరు సిరిమియరు ఓ ముక్కు, మాకేం లేదండి ఆయర్, మేమేమిటి గొల్లపిల్ల, మేము ఆడపిల్లలమండి, మాకేంటి, ఏం ఆడపిల్లలంటారు మీరెందుకు లోపలికి పంపిస్తే ఇంకేముందండి, ఒక్క ఆడామె, అదేదో ఒక్క స్త్రీ వస్తేనే పరమాత్మకి ఎంతో బాధలు కలిగినాయి. ఇప్పుడు కాదండి, ఇది ఎప్పుడు మా పరమాత్మకి ఆయనకి ఎప్పుడు బాధ ఉండేదట, రామావతారంలో, ఈయన కృష్ణుడి కన్నా ముందు రామావతారం అక్కడే జరిగింది. ఆయనకు ప్రమాదం కలగజేసింది ఒక స్త్రీయే, మొదట ఒక తాటకి, ఆ తర్వాత శూర్పణక,
ఆ శూర్పణఖ కారణంగానే ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. కనుక మాకు ఆర్డర్ లేదు లేడీస్ ను లోపలికి పంపించడానికి, ఆడవాళ్ళని పోవడానికి ఇల్లేదు పొమ్మన్నాడు. అదేమిటండి, మేము రాక్షసులమా? కాదు నాయన, మేమేమిటి ఆయరు అంటే మేము గొల్లవాళ్లమండి, అమాయకులమండి, మాకేం తెలియదండి, మాకు కృష్ణుడే తప్ప మరొకడికి అర్థం కాదండి, కనుక మేము అట్లా కాదండి అందట ఈవిడ అనేటప్పటికీ, ఆహా గొల్లపిల్లలా? అవునవును, ఒక ఆవిడ వచ్చింది, ఆమె పేరు పూతన, ఆమె అదే విషయంలో వచ్చిందండి. ఒక్కతో వస్తేనే ఎంత ప్రమాదం జరిగింది, మీరంతా నమ్మకూడదు మిమ్మల్ని అన్నాడు ఆయన. అది కాదండి, ఆయరు సిరిమియర్ చిన్న పిల్లలమండి. చిన్న పిల్లలైతే పెద్ద మాట మాట్లాడుతున్నారే మీరు, పోవడానికి వీల్లేదన్నారు. ఇంతకీ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు అక్కడ? ఓ ముక్కు అరై పరై, మాకు కావాల్సింది ఏం లేదు, మాకు ఒక ఆ స్వామి ఏం చెప్పాడంటే, మా కృష్ణుడు మేమంతా భజన చేస్తాం అనుకుంటున్నాము, దానికి మాకు తాళాలు తప్పెట్లు కావాలా, అవి మంచి సౌండ్ ఉన్నాయి కదా, అరాయి పరాయి శబ్దించేటటువంటి కాకుండా బ్రహ్మాండమైన ధ్వని చేసేటి మా దగ్గర ఉన్నాయి, ఇస్తానన్నాడు ఆయన. దానికోసం వచ్చామండి, రమ్మన్నాడు ఆయన ఇంటికి. ఓ ముక్కు మాకు, ఓ ముక్కు అంటే మాకు అని దాంట్లోనే ఆండాళ్ళ తల్లి గౌరవం చేస్తుంది అక్కడ ఆయనతోటి. అయ్యో చిన్నపిల్లం కదా, మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుందన్నమాట. అంటే తాను గొల్లతనాన్ని మాటలో, వేషంలో, నడకలో, ఉనికిలో అన్నిటిలో చూపిస్తుంది అక్కడ. ఓ ముక్కు మాకిస్తానండి. ఏమిటి అరై పరై? పరై అంటే తప్పెట అని అర్థం చేసుకోవాలిగా. పరై అంటే మనం కోరే ఫలము అని తర్వాత చెప్పుకున్నాం తత్వంలో. అది ఎట్లా అంటే, మా దగ్గర లేవండి, బాగా చప్పుడు చేసేది మా దగ్గర క్వాలిఫైడ్ ఉన్నాయి, క్వాలిటీ చక్కగా ఇస్తా అన్నాడు ఆయన. అంటప్పటికీ ఎవరండి, ఎవరిస్తున్నారు? మాయన్ మణివన్నన్ నిన్నలే వాయి నీరందాన్. మాయన్ మణివన్నన్, ఆయన ఎంత ఆశ్చర్యకరనాడు, ఎంత అందకాడు ఆయన. అందువల్ల ఆయన నిన్ననే చెప్పాడు, నిన్ననే వాయి నీరందా, నిన్ననే వాయట మాట నీరందా అని ఇచ్చాడు. నిన్న చెప్పాడండి మాకు. నిన్నెక్కడ కలిసాడు ఈయన? మరి నిన్న చెప్తే ఇప్పుడు ఎందుకు వచ్చారు? లేదండి రమ్మన్నాడు ఆయన. రమ్మంటే ఇదిగో మీకు ఈ తప్పెట్లు మీకు కావాలనుకుంటే మేము స్వామిని అడిగి రేపు పంపిస్తాం పోండి అన్నాడు ఆయన. అంటప్పటికీ అది కాదండి, మేమే వెళ్ళాలి అక్కడికి. అది అంటే ఆయన అన్నాడేమో నిన్న, కానీ ఇవాళ ఇస్తాడని ఏం నమ్మకం మీకు అన్నాడు ఈయన. అదా కాదండి అంటే, నిన్నలే వాయి నీరందా ఆయన మాట ఇచ్చితే తప్పేవాడు కాదండి. ఎందుకో తెలుసా మీకు? ఆయన కృష్ణుడు ఒకసారి మాట ఇచ్చాడు. ఎవరికి? ద్రౌపదీదేవికి. ఆ ద్రౌపదీదేవికి ఎలాగైనా సరే నేను యుద్ధం చేయిస్తానిచ్చాడే, ఆ సందర్భాన్ని తాను చేసి చూపించాడు అక్కడ ఇచ్చిన మాటని అంటూ అదొక సందర్భాన్ని ఇక్కడ వర్ణిస్తుంది ఆండాళ్ళ తల్లి. అయితే ఒక విషయం మనం గమనించాలి. మనం ఏదో ఇక్కడ గొల్లపిల్లలు కృష్ణుడు రేపల్లో ఉన్నప్పుడు ఆ ద్రౌపది తర్వాత కదా కథ, ఇప్పుడెట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా ఆండాళ్ అనుభవంలోకి వచ్చింది గనక, తాను ద్వాపార యుగంలో మానసికంగా వెళ్ళింది గనక, ఈవిడే కాలం వరకు అన్ని జరిగి ఉన్నాయి కనుక వాటినన్నిటి ఒకదానికొకటి కలుపుకొని భావిస్తుందన్నమాట ఆవిడ. కనుక ద్రౌపదికి ఇచ్చిన మాట తప్పలేదే, అలాగా మాకిచ్చి తప్పడు. ఏమిచ్చాడు ద్రౌపదికి మాట అంటేనట అక్కడ చెప్పారు. జౌపతి అని సందర్భంలో ఏం లేదు, పాండవులకు కౌరవులకు మధ్యన యుద్ధం జరగకన్నా ముందు రాజ్యం విషయంలో సంధి చేయాల్సిన అవసరం వచ్చింది. సరే పాండవులు అన్నారు, వాళ్ళేంటి మేమేమిటి, వాళ్ళు 100 మంది, మేము 5గురం, మేము మా సంగతి వచ్చినప్పుడు వాళ్ళు వేరు మేము వేరు, గాని
ఇతరుల విషయం వస్తే వయం తత్ర 500, మేము 105 మందివి. అందువల్ల మాకేటి భేదం, ఇదంతా కాదు. కృష్ణ ఒక మాట చెప్పు వాళ్ళకి. ఏం మాట? ఏం లేదయ్యా, మేము 5 ఉన్నామే, మాకు పెద్ద రాజ్యం అక్కర్లేదు, ఒక్కొక్కరికి ఒక ఊరిస్తే చాలు. అంటే ఆ ఊరికి పెద్ద అవుతారనమాట. 5 ఊళ్ళు ఇస్తే చాలయ్యా, మాకు వేరే అవసరం లేదన్నారు. సరే, ఆ మాట చెప్పండి కౌరవులకి, యుద్ధం ఎందుకు మనకి అన్నాడు ధర్మరాజు. ఆ మాట విని అక్కడి నుంచి మెల్లగా కృష్ణుడు భీముడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, నీ అభిప్రాయం ఏమిటి? ఆ మాట విని భీముడు ఒక్కొక్కసారి ముక్కు రుబ్బిస్తున్నాడు. అన్నాడు కదా పెద్ద మనిషి, అదే చెయ్యి అన్నాడు ఆయన. అక్కడి నుంచి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు మాట్లాడలేదు, నీ ఇష్టం అన్నాడు. ఇలాగ నకులుడు, సహదేవుడు అందరిని అడిగినా ఆ ధర్మరాజు మాటకు వీళ్ళకి ఇష్టం లేకపోయినా పెద్దవాడు కనుక ఏం మాట్లాడలేదు. ఇలా ఇక్కడి నుంచి ఇక చివరికి ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏ కార్యక్రమైనా అక్కడ అడగాలి కనుక వెళ్తా. ద్రౌపది ఏమో ఇంటి లోపటి భాగంలో ఉంది. సామాన్యంగా పెద్ద కుటుంబాల్లో ఏదైనా విషయం చర్చ వస్తూ ఉంటే మగవాళ్లు బయట కూర్చొని చర్చిస్తూ ఉంటే ఆడవాళ్లు అందులోకి కల్పించుకోవడం అనేది సంస్కారం కాదు, అది నేర్పడం కోసమే అన్నట్టుగా భారతంలో ద్రౌపది అంతఃపురంలో మాత్రం లోపల ఉంది. వీళ్ళంతా యువతల కూర్చొని చర్చించి మాట్లాడుతున్నారు గాని వీళ్ళేం చర్చిస్తున్నారో లోపల ఉండి వింటుంది ఆవిడ. ఆ వింటున్నటువంటి ఆవిడకి వీళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆమెలో ఒక ఉద్రేకం పెరుగుతూ ఉన్నది, ఒక విధమైనటువంటి బాధ కలుగుతూ ఉన్నది. ఏమిటి వీళ్ళు 5 ఊళ్ళు ఇస్తే సరిపోతుందట, ఇదేనా వీళ్ళ వీరత్వం అని అనుకుని ఆ ఒక్కొక్క మాట వింటూ ఉంటే పోని ఒకరు కాకుండా ఒకరిని వ్యతిరేకించవచ్చు కదా. ఆ మాట లేకుండా 5 ఇట్లా మాట్లాడుతున్నారే అనే దాంట్లో ఆవిడికి ఒక ఉద్రేకము, కోపము, బాధ వచ్చిందట. వచ్చేటప్పటికి ఇటువంటి స్థితిలో వణికిపోతున్నది ఆవిడ కోపంతో. కృష్ణుడు అక్కడికి చేరుకున్నాడు. ఈయన మాయల మారి, ఈయనకన్నీ తెలుసు. వెళ్ళి, అమ్మా ద్రౌపది, నీ అభిప్రాయం ఏమిటి, ఏం చెప్పమంటావు అన్నట్టు అనగానే ఆమెలో ఆక్రోశం ఆగలేదు. అద్భుతమైనటువంటి బాధ కలిగి తానట గుడ్లలో నీళ్లు నిండినాయి, వణికిపోతున్నది. ఏం చెప్పాలో తెలియకుండా ఒక్కసారి లేచిందట. ఈ సందర్భాన్ని మనకు వ్యాస భగవానుడు సంస్కృత భారతంలో వర్ణించిన దానికన్నా దాన్ని అద్భుతమైన రీతిలో తెలుగులో అనువాదం చేసిన తిక్కన గారు ఆంధ్ర మహాభారతంలో ఈ ఘట్టాన్ని అద్భుతంగా చూపిస్తారు. అక్కడ ఆవిడ కోపం వచ్చిందట. ఏం చెప్పాలి ఒకనే కృష్ణుడు రాగానే కూర్చున్నదాలో ఒకసారి లేచిందట. ఏం లేచింది, ఎట్లా లేచిందంటే, అనవిని వేటు పడ్డవురగంగనయుంబలే నేయిబోయ భగ్గున దరి కొన్న హుతాశన కీలయ నంగలేచే. ఆవిడనట అనవిని, ఏమమ్మా ఇలా అంటున్నారు మీ వాళ్ళు అనగానే, వేటు పడ్డవురగంగనయుంబలే అంటే తోక తొక్కితే ఎలాగా ఒక నాగుపాము బుసలు కొడుతూ తాను తోక మీద నిల్చుండి ఫణం విప్పుతుందో అలాగా కూర్చున్నదల్లా నిల్చున్నది ఒక్కసారి ఊగిపోతున్నది. అనవిన వేటు పడ్డవురగంగనయుంబలే. అలాగే నిజవోయ భగ్గున దరికొన్న హుతాశన కీలజనంగా, బ్రహ్మాండమైనటువంటి ఏటి అగ్ని జ్వాల లోపల నెయ్యి పోస్తే ఎట్లా మంటలు బ్రహ్మాండంగా లేస్తాయో అలాంటి ఒళ్లంతా కూడా మండేట్టుగా, ఒళ్లంతా కూడా ఉద్రేకంతో ఎర్రబడిపోయింది. మంటలు వేసినట్టుగా కళ్లల్లో ఒక విధమైనటువంటి ఆక్రోశం పెరుగుతున్నదట. కనుక నేజి ఊస్తే భగ్గుమని ఎలాగైతే మంటలు లేస్తాయో అలా లేచిందట. లేచిన తర్వాత ఏమైంది, ఆ ఆవేశంలో ఒకసారి గుడ్లలో నీళ్లు నిండాయి, కంఠం గద్గదమైపోయింది. ఏడుపు వస్తున్న స్థితిలో
జరిగేటప్పటికీ అప్పుడేమంది ఏమీ మాట్లాడలేదా, మాట్లాడకుండా ఒకే మాట చెప్పింది. ఒకసారి తాను ముడివేసినటువంటి వెంట్రుకలను తాను విప్పి కుడి చేతి మీద వేసుకుని, ఇదిగో చూడు కృష్ణ, ఈ వెంట్రుకలు చూస్తున్నావా, ఇవి దుశ్శసేను వ్రేళ్లంపడి ముక్కలు తునియలని ముక్కలైపు చూచావా అన్నదట. అంటే ఏమిటి, ఆ రోజుల్లో కౌరవ సభలోకి, నిండు సభలోకి దుశ్శాసనుడు వెళ్లి ఆ ఒంటరి వస్త్రం మీద ఉన్నటువంటి ఆ ద్రౌపదిని తాను వెంట్రుకలు బట్టి ఏడ్చుక వస్తూ ఉంటే అక్కడున్న ద్రౌపది తాను అటులాగే ఆయన ఇటులాగుతూ ఉంటే వెంట్రుకలు ఒకసారి తెగిపోయి ఈయన చేతిలోకి కొన్ని వచ్చాయట. అలాగా వెంట్రుకలు మొండి అయిపోయినాయి. ఆ మొండి వెంట్రుకలనే చూపించిందట చేయి మీద. ఇవి దుశ్శసేను వ్రేళ్లంత విలినవి, ఇదిగో దుశ్శాసనుడు ఈ వేళ్లను తన వేళ్లతోటి ఈ వెంట్రుకలను అపవిత్రం చేశాడు, కనుక ఏం కావాలి నీకు అంటే, ఈ వెంట్రుకలు ఎట్లా ముక్కలైనాయో అలాగే వాడి శరీరం కూడా తునియలుగా ముక్కలైతే కాని నాకు మనసుకు తృప్తి లేదు. ఏమిటి వీళ్ళంతా కూడా ఒక్కొక్క ఊళ్లతో సంతృప్తి పడుతున్నారన్నారు. వాళ్ళకేమయ్యా కృష్ణ జరిగిన అవమానం నాకు. ఆనాడు ఈ 5 అక్కడే ఉన్నారు ఉండి వీళ్ళేం చేశారు, 5 నుండి చేసిన పనేమిటి, అందరు తలలు వంచుకొని కూర్చున్నారు. వీళ్లే కాదు, అక్కడున్న పెద్ద మనుషులంతా భీష్మ ద్రోణ కృపాది ధర్విధికరాభిలంబు, ఒక్కడొక్కడ భీష్ముడు ద్రోణుడు అందరూ ఎవడేం చేయలేని స్థితిలో నీవు వచ్చి నన్ను రక్షించావు స్వామి. అందువల్ల నీవు ఈనాడు నాకు రక్షకుడివి, కనుక ఏం చేయాలో నేను చెబుతాను. కనుక నాకు కావాల్సింది ఏమిటంటే దుశ్శాసనుని యొక్క శరీరం ముక్కలు కావాలి యుద్ధంలో, అది చేయమన్నాడట. అప్పుడన్నాడు, సరే నీకేం పర్వాలేదు నేను చేస్తానని మాట ఇచ్చాడు కృష్ణుడక్కడ. దాన్ని సంస్కృత భారతంలో కృష్ణుడు అన్న మాటలు ఇక్కడ వ్యాసుల వారు చెప్తారు. అక్కడ జౌపతేతు, అసలు ఆకాశం కింద పడేదిగాక, పృథివీ శీర్యేత్, భూమి అంతా కూడా ముక్కలైపోని, అలాగే హిమాలయం ఏదైతే ఉందో అది ముక్కలైపోయి పొడిపొడైపోవుగాక, సముద్రాలను కూడా ఎండిపోని, ఏదైనా సరే ఇంత ప్రకృతి అంతా కూడా విరుద్ధమైనప్పటికీ కూడా నేను నమే మోఘం వచో భవేత్, నాకు యొక్క మాట ఎన్నడు నేను వ్యర్థం చేయకుండా చూస్తాను, నీకేం పర్వాలేదని చెప్పి తాను వెళ్లి సంధి చేయడానికి వెళ్లినవాడల్లా యుద్ధం చేసే ప్రయత్నాల్లో వచ్చాడు. కనుక ఆనాడు ద్రౌపదికిచ్చిన మాటని తాను నిలబెట్టుకున్నాడు కృష్ణుడు. అలాగే అంత పెద్ద పని చేసిన వాడు నాకు అరై పరై నిన్నలే వాయి నీరందాన్ మాకిస్తా అన్నాడే, అలాగా ఇస్తా అంటే మరి ఏంటి, అందుకే మమ్మల్ని పోనీయవయ్యా అంటే, ఆగండి మీరొకసారి అన్నట. ఏమిటి మీరు ఎట్లా వచ్చారని, తూయో మాయ వందోం, మీరెందుకు వచ్చారో మాకు తెలియాలి ముందు అని ఎవరినైనా లోపలికి పంపించేటప్పుడు మనం మొత్తం బాడీ సెర్చ్ చేస్తారే, అట్లా చూడ మొదలు పెట్టేటప్పటికీ అక్కడ మాకేమీ లేదయ్యా, కావాలంటే చూడండి హ్యాండ్స్ అప్ అన్నారు వాళ్ళు, చూడండి కావాలంటే మా దగ్గర ఏమీ లేదు. అంతేకాదు మా మనసులో కూడా యోమాయి అంటే మేము పవిత్రమై వచ్చాము. పవిత్రత అంటే ఏమన్నమాట, ఏమిటి పవిత్రత, మాకు వేరే భావనే లేదు, మా కృష్ణుడి యొక్క క్షేమమే మాకు ముఖ్యము. ఎందుకంటే మేము గొల్ల పిల్లలము. గొల్లతనం అంటే అర్థమేమిటి, తాము నమ్ముకున్నటువంటి తనను నమ్ముకున్నటువంటి తమ రక్షించే పశువులనే నమ్ముకుని బతికేవాళ్ళం మేము. అలాగే మమ్మల్ని రక్షించే కృష్ణుడు తప్ప మాకొకటి లేదు. కనుక పరమాత్మనే మాకు కావలసిన వాడు, ఆ పరమాత్మనే ఇచ్చేవాడు. అందువల్ల ఉపాయము ఆయన్నే, ఉపేయం ఆయన్నే అని సర్వము ఆయన మీదనే నమ్మడం అనేది గొల్లతనమాట. కనుక అలాంటి మేము చిన్నపిల్లలం అన్నారు. ఏమిటి ఆ చిన్నపిల్లతనం అంటే ఏమిటి, అర్థం ఏంటి ఇక్కడ, ఆయనమే పరతంత్రులము. చిన్నపిల్లలు ఎలాగా తమ రక్షణ కోసం పెద్దవాళ్లమే ఆధారపడతారో అలాగే మేము పరమాత్మ మీదనే ఆధారపడ్డ వాళ్లము. దీన్నే మనం అనన్యార్హ శేషత్వం, అనన్య రక్షకత్వం, అనన్య భోగ్యత్వం అని ఆకారత్రయం ఉంటాం. ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసిమనే అమ్మవారి గురించి చెబుతామే. ఆకారం అంటే ఆయననే తప్ప, ఆయన కోసమే మేమున్నాం, ఆయననే మాకు రక్షకుడు, అలాగే ఆయన సుఖమే మా సుఖము అన్నంత భావన కలిగిన వాళ్ళం మేము. కనుక మాకు తుయోమాయి వందో, మాకు ఇంకేముంది, కనుక ఆయన విషయంలో మాకేముంటుంది అన్నారు. సరే బాగానే ఉంది, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు నమ్మకం కలుగుతోంది, కానీ ఏం చేస్తారు మీరు లోపలికి వెళ్ళి అని. ఏం చేస్తామండి, మాకు కావాల్సింది తుయల్ ఎజా పాడువాన్. మేము అక్కడికి ఏం చేస్తామంటే ఏం లేదు, ఆయన నిద్రను
మేలుకొనేట్టుగా పాటలు పాడతాం. ఓహోహో, ఇంకా ఇది మహాప్రమాదం. ఎందుకంటే అసలు పడుకున్నవాడిని నిద్ర డిస్టర్బ్ చేస్తేనే కోపం వస్తుంది. మీరు పోయి పడుకున్నవాడిని పడుకోనియకుండా పోయి పాటలు పాడి నిద్రలేస్తారా? దానివల్ల మాకు ప్రమాదం వస్తుంది. వద్దు, ఆ పని మీరు చేయవద్దు, మీరు పోవద్దు అన్నారు. అది కాదు స్వామి, ఏమి లేదు అంటే మేము లేపము, కానీ ఆ లేస్తుంటే ఆయన ఎంత అందంగా ఉంటాడో చూడాలనుంది. ఎందుకనకంటే ఆయన నడుస్తూ ఉంటే అందం ఎట్లా ఉందో మన లక్ష్మణుడు చూచాడు. ఆయన అడవిలో నడుస్తుంటే ఆ తల్లి చెప్తుండే రామే ప్రమాదం ఆకాశీ అని రామావతారంలో ఆయన నడుస్తూ ఉంటే ప్రమాదం జాగ్రత్త సుమాని లక్ష్మణుడు చెప్పింది ఆవిడ. కనుక నడక సౌందర్యం కలవాడు ఆయన, అది ఎక్కడో చూచాము. అలాగే పడుకున్న సౌందర్యాన్ని కూడా మాకు తెలుసు. ఎందుకంటే రాముణ్ణి కౌసల్య సుప్రజాని విశ్వామిత్రుడు లాంటి వాడే ఆహా ఎంత బాగున్నాడినా అని నిద్రలో చూచారు. అలాగే సీతమ్మ స్వయంగా సమయ బోధిత శ్రీవానని తన తొడ మీద పడుకుంటే కాకాసురుడు వచ్చి బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన నిద్రలో ఉండే నిద్రాముద్రాభిరామని ఆ నిద్రలో ఉండే సౌందర్యాన్ని చూచినప్పుడు లేపకూడదనుకున్నా లేచిండు అని చెప్పిందే. అలాగా పడుకున్న సౌందర్యాన్ని, కూర్చున్న సౌందర్యాన్ని, నిల్చున్న సౌందర్యాన్ని అందరం చూచాం. ఆ కూర్చున్న సౌందర్యం చిత్రకూట పర్వతంలో అతను కూర్చున్నప్పుడు భరతుల వారు వెళ్లి చూచారు. ఆ సంగతి అంతా మాకు తెలుసు. కాని ఒక్కటి, ఆయన లేచేటప్పుడు ఎట్లా ఉంటాడో చూడాలి. అందం అనేది అది కూర్చున్నా, పడుకున్నా, నిల్చున్నా, నడిచినా అన్ని రకాల కూడా ఆకర్షణీయమైనటువంటి పరిస్థితి ఉంటేనే దానికి అందమని పేరు. అంతటి సౌందర్యమూర్తి పరమాత్మ అన్నప్పుడు దాన్ని చూచి తీరాల ఉద్దేశంతో మేము వెళ్తున్నామయ్యా, ఒకసారి లేపుతూ ఎలాగా పాడువాన్, ఆ సౌందర్యాన్ని మేము పాడతాం లేచిన తర్వాత అన్నట. ఇదేదో పెద్ద సమస్య ఉంది అనుకున్నాడు ఆయన. ఏం మాట్లాడకుండా ఇక చివరికి ఒక ఉపాయం చెప్పింది ఆండాళ్ తల్లి. గోపిగా ఏమి లేదు స్వామి, నువ్వేమనకు, మేమే చూస్తాం అని ఇక్కడ వాయాల్ మున్నం మా అత్తాదే అమ్మా అన్నట్టు అమ్మా అని పిలిచింది. ఆయన కాప్పాని అన్నవాడల్లా అమ్మా అంటే మా తల్లి ఎలా రక్షకురాలో, తల్లి తన పిల్లలను బాధలు చూచేట సహించలేదో అంతటి హృదయం కలవాడివి స్వామి నువ్వు. అందువల్ల అమ్మా అనేటప్పటికీ ఒకసారి వాడి మనసు గరిగిపోయింది. పాపం ఏంటంటే అబ్బా ఎంత బాధపడుతున్నారు వీళ్ళు అనుకున్నట. అమ్మా ఏమిటంటే నువ్వు ఏది చేయవలసిన అవసరం లేదు, నువ్వు రమ్మనకు పొమ్మనకు, వాయాల్ వద్దనకంటే మున్నం నోటితోటి మాత్తాదే, నువ్వు ఆటంకం చేయకు, మాటతోటి ఆటంకం చేయకు, నిశ్శబ్దంగా కూర్చో, మేము చూసుకుంటామన్నాడు. ఏమిటంటే అంటప్పటికి పాపం అలాగే ఉండిపోయినాడా. అమ్మా నీ నీశ నిల కదవం నీ అంటే అన్నప్పుడు సరే ఆయన ఊరుకునేటప్పటికీ వీళ్ళు ఆ మణి కదవం, మణులతో తయారు చేసిన కదవం అంటే ఆ తలుపులు అన్నమాట. ఆ తలుపుల్ని నెట్టే ప్రయత్నం చేశారు. నెట్టే వస్తాయా? అసలు ఎట్లాంటి అంటే సామాన్యంగా కృష్ణ అవతారంలో కృష్ణునికి శత్రువులుగా మనుషులే కాదు, పశువులు, పక్షులు, వాటితో పాటు చివరికి గడ్డి పరకల దగ్గర నుంచి శత్రుత్వం చేశాయి. తృణాసురుడు అన్నామే, ఆ గడ్డి మీద కూడా తాను రాక్షసత్వం వచ్చి నాశనం చేసే ప్రయత్నం చేశాయే. అలాగా ప్రకృతిలో చాలా భాగము కంసుని యొక్క శక్తికి లొంగినటువంటి భాగమంతా కూడా కృష్ణునికి హాని చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ప్రకృతిలోని కొంత భాగమంతా కూడా కృష్ణునికి రక్షణ నిలుచుందట. కనుక అక్కడ ఉండేటువంటి ఒకవేళ ఈ రక్షకుడు కూడా అవునంటే వీరిని లోపలికి పోకుండా చేయడం కోసం తలుపులు కూడా గట్టిగా బిగించుకొని ఉన్నాయట. అవి అంటే వాటికి కూడా కృష్ణుడి మీద అంత ప్రేమ లేదా? నందగోపుడు తాను ఆ తలుపులను ఎలా తయారు చేశాడంటే వీళ్ళెవరైనా సరే ఒకవేళ లోపలికి పోవడానికి మరి పొరపాటున అవకాశం ఇస్తే కూడా వెళ్లకుండా తలుపులు తయారు చేశాడట. అవి మడులతో తయారు చేసినవి ఉన్నాయి. కనుక మణికదవం వీళ్ళు నెట్టితే రావడం లేదు. అయ్యా స్వామి ఇవి రావడం లేదయ్యా, తాళ్తిరవాయ్, ఒకసారి మీరు దీన్ని తెరుస్తారా, మీరు తెరిస్తే పోయేట్టుగా పోయండి అని ప్రార్థించారట. ఇక్కడ వాయాల్ మున్నం మాత్తాదే అమ్మ నీ నేష నిల కదమం. ఆ నేషన్ అంటే స్నేహం అన్నమాట. ఈ కదమం వీటికి కూడా తలుపులకు కూడా కృష్ణుని మీద ఎంత ప్రేమ. ఇవి కూడా గట్టిగా అయిపోయినాయి, కదలనిస్తే స్వామి నీకు ఒకవేళ మీరు తెరవండి అని ప్రార్థించారట. ఇక్కడ ఇంకా ఆయన తెరవలేదు, ఆ తలుపులు తెరుచుకోలేదు, తలుపుల ముందరిని నిల్చున్నారు. అలాగా ఆగిపోయింది ఈ పాశనంలో. నీకేలో రెంబావాయ్ అని అనుకున్నారట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ
దీన్ని చెప్పదలుచుకున్నటువంటి తత్వం ఆండాళ్ తల్లి ఏం చెప్పదలుచుకున్నది అంటే, ఇక్కడ ఏమిటి, పరమాత్మను పొందాలి కృష్ణ భగవానుడు. ఆయన ఎవరి రక్షణలో ఉన్నాడు? నందగోపుని రక్షణలో. నందగోపుడు అంటే ఎవరు? నంద అంటే ఆనంద రూపమైన పరమాత్మ అని అర్థం. ఆయనను గోపుడు తన మనసులో ఉంచుకున్నవాడు అంటే భగవద్ ఆనందాన్ని పొందుతున్న వ్యక్తి. అంటే పరమాత్మను తాను సాక్షాత్కరించుకుని భగవద్ ఆనందాన్ని రక్షించుకుంటూ ఉన్నవాడు ఆచార్యుడు, జ్ఞాని అని అర్థం. కనుక నందగోపుడనే మాటకి నంద అంటే పరమాత్మ ఆనందాన్ని, గోప తాను రక్షించుకుని ఆ ఆనందాన్ని ఇతరులకు అందిస్తూ ఇతరులు రక్షించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఆచార్యునికే నందగోపుడని పేరు. కనుక ఇందులో నందగోపుడని ఇక్కడ వచ్చిన ఆచార్యుడు కృష్ణ పరమాత్మ తత్వాన్ని తనలో చేర్చుకున్నటువంటి ఆచార్యుణ్ణి నందగోపుడు అంటాం. ఇది నందగోపుని యొక్క ఇల్లు. ఆ నందగోపుని ఇల్లు యొక్క రక్షించేవాళ్ళట ఇక్కడ. కనుక ఆచార్యుడి యొక్క భవనము. ఇక్కడ ఈ పాశురంలో చెప్పిన స్వాపదేశం ఏమిటంటే, సామాన్యంగా ఆచార్యుని ఆశ్రయించాలి కదా. వీళ్ళంతా గోపికలు భాగవతోత్తముల ద్వారా పురుషకారంతో వాళ్ళ ముందు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆచార్య భవనంలో ఆచార్యుని ఆశ్రయిస్తే ఆచార్యుడి కృపతోటి ఆ లోపల ఉన్న కృష్ణ రూపంలో ఉన్న పరమాత్మను వీళ్లు పొందాలనుకుంటే ఎట్లాగా అంటే, ఆచార్యుని అనుగ్రహం కావాలన్నా ఆచార్యుని ఆశ్రమంలో ఆయనను ఆశ్రయిస్తూ ఆయన కైంకర్యంలో ఆయన సేవలో ఉండేటువంటి శిష్యులుంటారే వాళ్ళు భాగవతోత్తములే. కనుక వాళ్లను అనుగ్రహం పొంది ఆ తర్వాత ఆయన అనుగ్రహం పొందాలి అని చెప్పడం కోసం ఇక్కడ 2 రకాలు చెప్పారు. ఒకటేమో బయట ఉన్నటువంటి కోయిల్ కాప్పానే అంటే అక్కడ ఒకతను, ఆ లోపల ఉన్నతను మరొక తోరణవాసలు కాప్పానే. వీళ్ళంతా కూడా ఆచార్యుని యొక్క అనుగ్రహం పొంది ఆచార్య రక్షణలో ఉన్నవాళ్లు, సేవలో ఉన్నవారు. కనుక ముందు ఆచార్యుని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. కనుక సత్పురుషుల ద్వారా సత్సంగాత్ భవనిస్పృహో గురుముఖాత్రీశం ప్రపంచ. సత్పురుషుల ద్వారా తాను గురువును ఆశ్రయించాలి కనుక ఇలా వెళ్ళాలి అని చెప్పడమే కానీ సరాసరి వెళ్ళడానికి వీలుండదు, ఆటంకాలుంటాయి. కనుక ముందుగా పరమాత్మను పొందడానికి ఆచార్యుల అనుగ్రహం ఎలాగో ఆచార్యులను మనం ఆశ్రయించడానికి కూడా ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందినటువంటి సత్పురుషులు భాగవతోత్తముల యొక్క అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహాన్ని మనం ప్రార్థించాలి. మన ప్రార్థన ఉంటే వాళ్ళు అనుగ్రహిస్తారు. అనుగ్రహించే ముందు రకరకాల పరీక్షలు చేసి మనను అంతకు యోగ్యులవునా కాదా నిర్ణయిస్తారన్నమాట. కనుక ఇక్కడ మొదటి క్షేత్రపాలకుడిగా ఉన్నవాడు ఒకరైతే ఆ లోపల ఉన్నవారు మరొకరు. ఆ వెళ్ళి ఆ ఆచార్యునికి అధీనమైనటువంటి వాడు పరమాత్మ. కనుక ఆచార్యుని అనుగ్రహం ఉంటేనే పరమాత్మ లభిస్తాడు అనేది ఇందులో చెప్పదలుచుకున్న అంశం. అయితే ఒకటి మరొక తత్వం ఏంటంటే, పరమాత్మ తత్వం అనేది ఎన్ని రకాలో ఉంది. సామాన్యంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి అంటే మానవ సమాజానికి వ్యక్తులకు అందుబాటులో ఉన్నటువంటి పరమాత్మ తత్వం ప్రధానంగా మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటేమో మన మనసులో మనకున్న అంతర్యామిగా ఉన్న పరమాత్మ. పరమాత్మ మనలోనే ఉన్నాడు కదా, ఆత్మకి అంతర్యామిగా ఉన్నాడు కదా. కనుక ఆ లోపల ఉన్న పరమాత్మను మనం పొందగలిగే అవకాశం ఉంది. అంటే యోగ ముద్ర ద్వారానో, ఒక గోపిక ఇంతకుముందే ధ్యానము ద్వారా దహరాకాశంలో లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకున్నదని మనం చెప్పుకున్నామే, ఆ లోపల ఉన్న పరమాత్మ మనం దర్శించుకునే అవకాశం ఉంది ఒకటి. రెండవది ఇక మనకు కనిపించేదేమిటి, ఆలయాల్లో అర్చారూపంలో ఉండే పరమాత్మ. ఆ పరమాత్మను తాను యోగులు కానివారు అలాంటి పరమాత్మను పొందే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఇద్దరిని ఎవరిని పొందాలనుకున్నా దానికి ఒక మార్గం ఉన్నది. ఏమిటి ఆ మార్గం అన్నప్పుడు ఆచార్యుని ఆశ్రయించాలి. ఏమిటంటే అన్నప్పుడు ముందు భాగవతోత్తముల ద్వారా ఆచార్యుని దగ్గరికి వెళ్లడం, ఆచార్యుని ద్వారా పరమాత్మను పొందడం. లోపల ఉన్న ఆత్మని మనం పొందాలనుకున్నప్పుడు ఈ ఆత్మను కాపాడుతున్నటువంటి, ఆత్మకు సర్వవిధములైన సేవలు చేస్తున్నవి ఏమిటి, శరీరానికి బయట ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, చూచే శక్తి, వినే శక్తి ఉన్నాయే, ఇవన్నీ కూడా ఆత్మకి అన్ని రకాల భోగాలను అందిస్తాయన్నమాట. కనుక బయట ఉన్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నావో అవి ఆత్మకి సకల విధములైనటువంటి సుఖ దుఃఖాలను అందిస్తాయి.
కనుక ఇవి వాటి రక్షణలో ఉన్నాయన్నమాట. ఇది బయట ఉన్న కాపాడే వారు ఉన్నారే ఆ క్షేత్రపాలకుడి లక్షణాలు. ఈ శరీరాన్ని కాపాడేటువంటివే. ఇది శరీరం అనేది ఇదం శరీరం కౌంతేయ క్షేత్రవిత్య విధీయతే అని భగవద్గీతలో చెప్తాడు. ఈ శరీరాన్ని ఒక పొలం లాంటిదట. ఇది ఒక ప్లేస్. దీన్ని కాపాడుతున్నవి ఏమిటి? ఇంద్రియములు. కనుక మొదలు ఆ ఇంద్రియములను మనం స్వాధీనం చేసుకోవాలి, మనవిగా చేసుకోవాలి. అంటే అవి తమ చెప్పినట్టుగా వినాలి. ఇంద్రియాలు చెప్పేట్టుగా వినబట. మరి వేరు స్వాధీనం ఉన్నాయి అంటే లోపల ఉన్న మనస్సు ఉందే, ఆ మనస్సునకు స్వాధీనం ఉంటాయి. ఇంద్రియులు మన స్వాధీనమైన మనసు మన చేతిలో ఉండదు. అంటే ఏమిటి? మనం ఎటు చూడకున్నా చూచే శక్తి వినే శక్తిని కంట్రోల్ చేసినా ఆ మనసు అటు ఇటు ఎన్నో రకాల పరిగెత్తుతూ ఉంటుంది. కనుక ఆ మనసును కూడా మనము కంట్రోల్ చేసుకోవాలి. మనోనిగ్రహం చిత్తవృత్తి అనేది యోగం ద్వారా కలుగుతుంది. అది కూడా అయినప్పుడు మాత్రమే ఆ లోపల ఉన్న అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మని యోగము ద్వారా అంటే ఇంద్రియ నిగ్రహము జరిపి మనో చిత్త వృత్తిని నిరోధించుకుని మనస్సును ఏకాగ్రత చేసుకుని ఆ తర్వాత లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవచ్చు. కనుక ఈ మనస్సు అనే ఆచార్యుడు పర్మిషన్ ఇస్తేనే ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం కలుగుతోంది అని చెప్పడం కోసం ఆచార రక్షణలో మనసుకు చేతిలో ఇంద్రియాలున్నట్టుగానే ఆచార్యుడిగా మనసును భావిస్తున్నట్టయితే అక్కడ ఆచార్య శిష్యుల్లాగా ఇంద్రియాలు ఉంటాయంటూ మనకు పరమాత్మ మన లోపల ఉన్న అంతరాత్మను మనం స్వాధీనం చేసుకోవడం కోసం చేసే మార్గం ఇక్కడ చూపించారు. అంటే కృష్ణుడు విభవావతారంలో కృష్ణుడున్న సందర్భంలో ఆయన భవనము, ఆ భవనాన్ని రక్షించే బయట ఒకడు లోపల ఒకరు ఇద్దరు చెప్పామే అలాంటి వాళ్ళు అన్నమాట. అయితే మరి అక్కడ జరిగేదేంటి? లోపల 2 మండుల తలుపులున్నాయి. తలుపులు అంటే అర్థం ఏమిటి? మూసేవి, చూడకుండా కనిపింప చేసేవి అన్నమాట. లోపల అంతరాత్మ ఉన్నాడే పరమాత్మ. ఆ పరమాత్మ చూడాలనుకుంటే మనకు ఆటంకాలు 2 ఉంటాయి. ఒకటి బయట ఉన్న శరీరము, రెండవది లోపల ఉన్న ఆత్మ. ఈ శరీరం యొక్క మన మనసు ఎప్పుడు కూడా ఈ శరీరం మీదనే దృష్టి పెట్టుకుని అబ్బా నేనెంత అందంగా ఉన్నాను, నేనెంత బాగున్నాను అనుకుంటూ శరీరం యొక్క సౌందర్యము, శరీర పోషణను, శరీరమే నేననుకోను ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు శరీరం మీదనే మనసు ఉండి దీని మీదనే ఈ భోగాల కోసం ఉన్నప్పుడు పరమాత్మను మనం చూడలేము. కనుక పరమాత్మను అంతరాత్మగా ఉన్న పరమాత్మను కనిపించకుండా ఉండేటువంటి ఒక్క ఆటంకం పైన ఉన్న శరీరం. సరే, కొంతమంది శరీరాన్ని కూడా కాదని లోపల ఆత్మ దగ్గరికి వెళ్తే ఆత్మ అద్భుతమైన అందమైనటువంటిదట. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదైనం ఆశ్చర్యవత్ వదతి అని అర్జునుడికి చెప్తాడు కృష్ణ భగవానుడు భగవద్గీత. స్వామి, లోపల ఉన్నటువంటి ఆత్మ ఎట్లా ఉంటుందంటే అది చూచేవాడికి ఆశ్చర్యాన్ని కలిగజేస్తుందయ్యా, అద్భుతమైనది అని చెప్పుకున్నాడే. కనుక ఆ లోపలికి వెళ్లిన తర్వాత ఆత్మ యొక్క దివ్య కాంతులు, దాని అద్భుతమైన దివ్య వెలుసు చూచేటప్పటికీ ఇదే పరమాత్మ అనుకునే భావనలో ఉండి ఆ ఆనందంలోనే నిమగ్నమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళనే కేవలులు అంటాం. అందువలన ఏమిటి? శ్రీ కైవల్య పదంబు చేరుటకున ఈ చింతించేదన్నాడే భాగవతంలో. ఆ కైవల్యం అంటే కేవలం ఆత్మ మాత్రమే. ఆత్మస్థితిలో శరీరం మీద ధ్యాస లేకుండా ఆత్మానంద అనుభవిస్తూ ఉండడం అయితే ఉందో దాన్ని ఆత్మనిష్ట అంటాం. అదే పరమాత్మ అనుకునే భావనకు ఉన్నవాళ్లు ఉంటారు. కనుక అక్కడికి ఆగకుండా ఆత్మకు అంతర్యామిగా ఉన్న పరమాత్మ దాకా వెళ్లాలనుకున్నప్పుడు ఆత్మ సౌందర్యం అనేది బయట శరీరం ఎట్లా ఆత్మను చూడకుండా అడ్డగిస్తుందో అలాగే ఈ ఆత్మ సౌందర్యం పరమాత్మ చూడకుండా అడ్డగిస్తుంది. కనుక దాన్ని కూడా దాటాలి. ఆ దాటినప్పుడు మాత్రమే మనము పరమాత్మను చూడగలుగుతాం. కనుక ఈ 2 కూడా లోపల ఉన్న పరమాత్మను చూడకుండా ఆటంకించిన తలుపులు. ఇవి మనం తీసుకుంటే పోయేవి కావు. ఎవరు చేయాలి అంటే ఆచార్యుడే మనకు మంచి చెడు ఉపదేశం చేసి ఆ తర్వాత జ్ఞానాన్ని కలగచేసి తద్వారా దీని మీద మమకారాన్ని తీసేసి అహంకార మమకారాలు తొలగించి అప్పుడు మనకి పరమాత్మ దర్శనానికి యోగ్యతను తయారు చేస్తాడు. కనుక ఈ తలుపులు తెరిచి పరమాత్మ దర్శనం కలిగించేటువంటిది ఆచార్యునికి ఉపదేశం. అందువల్ల స్వామి ఆ లోపల ఉన్నటువంటి వాడిని అడుగుతూ ఆచార్యులు 2 రకాలు ఉంటారట. అంటే మనని సామాన్యంగా ఉత్తారక ఆచార్యులని, ఉపకారక ఆచార్యులని. అంటే మనకు సామాన్యంగా ఒట్టిగా ఉన్న వాళ్ళని సమాసనం చేసి మంత్రోపదేశం చేసిన వాడు ఉత్తారకుడు. అంటే ఈ సంసారంలో పడ్డవాడిని, బురదలో పడ్డ మణిని ఎలాగా తీసి కడిగి పెడతారో అలాగే ఈ సంసారంలో మునిగినటువంటి ఈ ఆత్మను తాను పరమాత్మకు యోగ్యత కలిగేట్టుగా చేసేవాడు ఉత్తారకుడు. అంటే దాన్ని లేపి పెట్టేవాడు అనమాట. ఆ తర్వాత మణి దొరికింది కానీ మణి యొక్క విలువ ఏమిటి, దాని వ్యక్తిత్వం ఏమిటి అనేది దాని గురించినటువంటి జ్ఞానాన్ని కలగచేసేవాడు వాడు ఉపకారకాచార్యులు అంటాం.
చూసిన తర్వాత ఎంత గొప్పదయ్యా, ఈ మణి ఎలాంటిదో, దీని వాల్యూ ఏమిటో నీకు తెలుసా అన్నా కొద్దీ ఎంత వాల్యూ తెలిస్తే అంత ప్రేమ మనకు దాని మీద కలుగుతున్నట్టుగానే అట్లాగే మనకుండే ఆత్మతత్వాన్ని కాలక్షేపాల ద్వారా, మంత్ర అర్థము ద్వారా, అంటే మంత్రమును ఉపదేశించిన వాడు ఉత్తారక ఆచార్యులైతే మంత్ర అర్థాన్ని వివరించి రకరకాల భగవతత్వాన్ని మనకు ఉపదేశించేటువంటి వాడు ఉపకారక ఆచార్యులు అంటాము. ఇలాగ ఒకే వ్యక్తి రెండూ కావచ్చు, లేక ఇద్దరు వ్యక్తులు వేరే వేరే ఉన్నా ఇద్దరు కూడా మనకు ప్రాప్యులే. కనుక ఇటువంటి ఆచార్యులను ఉంటేనే ఈ లోపల ఉన్న తలుపులు తెరవబడతాయి అని అక్కడ అంతరాత్మగా ఉన్న పరమాత్మ యొక్క తత్వం చెప్పడం జరిగింది. అట్లా కాకుండా మరొక అంశం ఏంటి, మనకు కనిపిస్తున్నటువంటి ఆలయంలో ఉండేటువంటి అర్చాస్వరూపం కదా, ఆ అర్చాస్వరూపంలో ఉండే పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలనుకుంటే కూడా మనం ఏం చేస్తాం, బయట ఒక ప్రాకారాలు ఉంటాయే, బయటి ప్రాకారం దగ్గర దాని రక్షకులైనటువంటి అటు ఇటు ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. కొన్ని ఆలయాల్లో అటు ఇటు ఉంటారు, లేకపోతే ఒట్టి కడప ఉంటుంది. కనుక ముందు అక్కడ ద్వారపాలకులను మనం సేవించాలి. అంటే ఆ కడపకు కనీసం దండ పెట్టాలి. ఆలయాలకు వెళ్తేప్పుడు లోపలికి వెళ్తేప్పటికీ అక్కడ కొడి తోరణం తోరణవాసలట్టు అంటే జెండా కలిగినటువంటి ధ్వజం ఉంటుంది, ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం దగ్గర మళ్లీ దండం పెట్టాలి. అదే లోపలి ఉండేటువంటిది అనమాట. ఆ తర్వాత లోపలికి వెళ్తే గాని పరమాత్మ యొక్క దర్శనం కలగదు. ఆ వెళ్లిన తర్వాత ఏం చేయాలో తర్వాత చెబుతారు. కనుక ఇక్కడ మనం అర్చామూర్తిగా ఆలయంలోకి వెళ్లినప్పుడు పరమాత్మను సేవించుకోవడం కోసం బయట దండం పెట్టి ఆ తర్వాత వెళ్లగానే గరుడ స్తంభానికి దండం సమర్పించిన తర్వాత అప్పుడు ప్రదక్షిణ పూర్వకంగా అప్పుడు స్వామిని సేవించుకోవాలి అనేటువంటి తత్వం చెప్పడం కోసం కృష్ణ అవతారం కాలంలో ఈ గోపికలంతా వెళ్లి ముందు దివ్య క్షేత్రంలో ఉన్నటువంటి బయట కాపాడేటువంటి వాణ్ణి ప్రార్థించి, లోపల ఉన్నాన్ని ప్రార్థించి, వాళ్ళంతా కూడా దేవతా స్వరూపులు. ఎందుకంటే వాళ్ళంతా కూడా భగవంతునికి సంబంధించిన వాళ్ళు కనుక, బయట ఉన్నా లోపల ఉన్నా భగవత్ సంబంధం కలవాళ్ళు కనుక వాళ్ళను ప్రపత్తి చేసి వాళ్ళను అనుగ్రహం పొంది లోపలికి వెళ్లడం అనేది అప్పుడే మనం అర్చామూర్తిని ఆశ్రయించిన ఫలితంగా దక్కుతుంది. లేదా అంతర్యామిగా ఉన్న యోగంలో మన దక్కుతుంది. కనుక అలా చేయాలి అనేటువంటి స్థితిని చూపడం కోసమే ఈ పాత్రలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అందువలన ఇక్కడ ఆచార్య భవనంలోకి చేరుకున్నారు కానీ ఇంకా అసలు ఆచార్యుడిని ఆశ్రయించలేదు. అది రేపటి పాత్రల్లో మనం వింటాం. నందగోపుని ఇంట్లోకి చేరుకున్నారు కానీ నందగోపునితో మరి వాడిని సేవించే మాట్లాడేటువంటి అవకాశం లేదు. తర్వాత పాత్రల్లో వస్తుంది అనేది మనం చూపిస్తూ ఈనాటికి ఈ పాశరం సమాప్తమవుతుంది. నాయిగన ఆండాళ్ దివ్య తిరువడిహరేశ్వరణం సమస్త పరివారాశివితే నారాయణాయ నమః.